నేను స్క్రీన్ చేస్తున్నా. మీకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చాట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. కనిపిస్తుందా? వైట్ బోర్డ్ మీద క్లారిటీగా కనిపిస్తుందో నాకు చెప్పండి ఒకసారి. చెక్ చేయండి, ఒకసారి చూడండి కనిపిస్తుందో లేదో నాకు చెప్పండి ఒకసారి. వాయిస్ కూడా క్లారిటీ ఉందో లేదో నాకు ఒకసారి చెప్పండి. ఎస్, ఓకే. సి, ఈరోజు మీకు సెషన్లో నేను ఏం చెప్తా అంటే, ఫస్ట్ విత్ ఇన్ 3 or 4 డేస్లో ఒక 1 వీక్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మ్యాక్స్ 1 వీక్లో, 1 వీక్ or 10 days. ఎందుకంటే రోస్టర్ పాయింట్స్, లొకాలిటీ, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ డేట్స్, ఒక బ్రీఫ్ ఐడియాతో వాళ్ళు అన్ని ఇచ్చేస్తారు. దానికి ఒక 7 to 10 days పట్టేస్తుంది. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఈ రోజు ఏమేమి డిస్కస్ చేద్దామని చెప్పి నేను ఫస్ట్ నీట్గా రాస్తాను మీకు. నేను ఎవరైనా సరే ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ముందు హైట్, ఒకసారి హైట్ చూసుకోండి. మేల్ అయితే 167.5 ఉందనుకో, ఒక 2 centimeters ఎక్కువనే చూసుకోరు. ఎందుకనంటే ఎగ్జాంపుల్ చెప్తున్నది, నా హైట్ వచ్చేసి 184 centimeters ఉంటుంది, కానీ ఈవెంట్స్ దగ్గర వాళ్ళు చెక్ చేసినప్పుడు 182 వచ్చింది. సో ఎవరైతే ఈ బార్డర్లు ఉన్నారో రిస్క్ తీసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నా, హైట్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఒకసారి ఎవరు ఎంత క్వాలిఫికేషన్కి ఒక 2 centimeters ఎక్కువ ఉండండి, 2 centimeters ఎక్కువ ఉండండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక మీటర్తో చెక్ చేస్తారు, మీటర్తో చెక్ చేసినప్పుడు 2 centimeters తగ్గుతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కలర్ బ్లైండ్నెస్, ఎవరైనా కలర్ బ్లైండ్నెస్ ఉందో టెస్ట్ చేసుకోండి ఒకసారి. మీరు గూగుల్కి వెళ్ళి ఒకసారి ఆ కలర్ బ్లైండ్నెస్ అని కొడితే మీకు ఇమేజ్ కనబడుతుంది. ఒకసారి కలర్ బ్లైండ్నెస్ చెక్ చేయండి. ఎందుకంటే తెలిసిన నాకు ఒక పర్సన్ కూడా ప్రిలిమ్స్ క్లియర్ అయింది, ఈవెంట్స్ క్లియర్ అయింది, మెయిన్స్ క్లియర్ అయింది, సివిల్ కానిస్టేబుల్ వచ్చింది, బట్ అక్కడికి వెనక కలర్ బ్లైండ్నెస్ ఉంది, రిజెక్ట్ చేశారు. సో అందుకే నేను ముందే చెప్తున్నా. సో కలర్ బ్లైండ్నెస్ ఏమైనా ఉన్నా కూడా చూడండి మళ్ళీ, ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 2, ఒక బిగినర్, అసలు ఏం కోచింగ్ లేదు, అసలు ఇప్పుడు ఈ రోజు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా. ఒక బిగినర్గా నేను ఏ కోచింగ్ తీసుకోను, నేను ఎక్కడికి పోను, నేను ఈ రోజు స్టార్ట్ చేస్తే నేను జాబ్ కొట్టచ్చా లేదా, ఫస్ట్ నెంబర్ 1 ఇదొకటి. నెంబర్ 3, నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసిన కదా, 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేపిస్తాను, 60 మార్క్స్తో మేము ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతాను. ఇది ఎట్లా? నెంబర్ 3, ఇంకా చాలా మంది నాకు ఏం మెసేజ్ చేశారు, సార్ డైలీ స్టడీ షెడ్యూల్ ఎలా ఉండాలి, ఇది ఒకటి. నెంబర్ 5, ప్రిలిమ్స్ ఇన్ కేస్ ప్రిలిమ్స్ నవంబర్ ఉంటుంది అనుకుంటే అప్పటి వరకు మనం ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ 5. నెంబర్ 6, ఫిజికల్ ఈవెంట్స్కి ఇప్పుడు టైం ఇవ్వచ్చా లేదా, నెంబర్ 6, ఫిజికల్ ఈవెంట్స్కి ఇప్పుడు టైం ఇవ్వచ్చా లేదా. నెంబర్ 7, సిలబస్లో ప్రజెంట్ ప్రిలిమ్స్కి అన్ని చదవన్నా, ఇది ఒకటి. నెంబర్ 7. నెంబర్ 8, పీవైక్యూస్ చేయాలా వద్దా, నెంబర్ 8. నెంబర్ 9, టెస్ట్లు ఎవరు అటెంప్ట్ చేయాలి, ఎప్పుడు అటెంప్ట్ చేయాలి, నెంబర్ 9. నెంబర్ 10 వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎప్పటి నుండి చదవాలి, ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి నా కోర్సులో ఏమేమి ఫ్యూచర్స్ ఉంటాయి అని చెప్పి లాస్ట్కి డిస్కస్ చేస్తా. ఇక్కడ వరకు మీకు క్లియర్గా ఉందా లేదో నాకు మెసేజ్ ఒకసారి రిప్లై ఇవ్వండి. నేను చెప్తా, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తా. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే అన్ని క్లియర్ ఉన్నాయా, ఓకేనా? ఒక్కసారి మీరు మెసేజ్ ఇస్తే కంటిన్యూ చేద్దాం ఇక స్టార్టింగ్ నుండి, ఓకేనా? రైట్. ఫస్ట్
ఫస్ట్ వచ్చేసి మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, ఇప్పుడని కాదు, నెక్స్ట్ వచ్చే 1.5 year ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నోటిఫికేషన్ని క్లియర్గా చదవాలి. ఎందుకు నోటిఫికేషన్ని క్లియర్గా చదవాలనడానికి మీకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరైతే బిగినర్స్ ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు కొత్త ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎందుకు నోటిఫికేషన్ క్లియర్ అవ్వాలని ఎందుకు నేను చెప్తున్నా, ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఎవరికి ఎగ్నెస్ట్ కాదు, నాకు ఎవరి మీద ఎలాంటి ఏం లేదు, ఎందుకు చదవాలని ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను దీన్ని ఏం తప్పుగా తీసుకోకండి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చేసి April 25, 2022 రోజు నోటిఫికేషన్ వచ్చింది. August 7th రోజు ప్రిలిమ్స్ జరిగింది. October 23rd రోజు రిజల్ట్స్ వచ్చినాయి. మంచిగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది, ఎందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. April 25 రోజు నోటిఫికేషన్ వచ్చింది, August 7th ప్రిలిమ్స్ జరిగింది, October 23rd రిజల్ట్స్ వచ్చినాయి. ఈ నోటిఫికేషన్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అందరికి 30% అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసిండు నోటిఫికేషన్లో. క్లియర్గా ఏ రోజు? April 25, 2022. కానీ బయట ఏం జరిగింది తెలుసా? August 7th ప్రిలిమ్స్ అయిపోయింది. ఈ రిజల్ట్ వచ్చే గ్యాప్లో SC, ST, OBCలకు అన్యాయం జరిగింది. ప్రిలిమ్స్లో అందరికి ఒక వెయిటేజ్ ఎట్లుంటుంది, పోయినసారి ఎట్లుంటుంది అని చెప్పి ఒక ఇష్యూ జరిగి, మీరు చెప్తే నమ్మరు, నేను పేర్లు చెప్పాను, వీటి మీద బిజినెస్ చేసి ఒక 20 lakhs సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నేను మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ చాలా మిస్గైడ్ చేస్తున్నాయి. లాస్ట్ నోటిఫికేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడ ఏమేమి జరుగుతుందో నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. ఎవరు ఏం చేసారో నాకు తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు రిక్రూట్మెంట్ బోర్డుని తప్ప నన్ను కూడా కాదు, రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్ నోటిఫికేషన్ తప్ప దేన్ని నమ్మకుర్రి. ఎందుకు? ఇక్కడ ఏమైతుంది తెలుసా? సపోజ్ నీకు 59 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. నీకు 59 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, నువ్వు ఓబీసీ కేటగిరీ. అప్పుడు నీకు ఏ ఆశ అనిపిస్తుంది తెలుసా? అరే నిజంగా నాకు అన్యాయం జరిగింది కదా, మనకెట్లా 60%, 30% పెడతాడు, మనం కొట్లాడదాం అని చెప్పి తలా 1000 రూపాయలు వేసుకుని ఒక 1000 మంది 1000 రూపాయలు ఎత్తారు, 10 లక్షలు అయితే కథ అయిపోద్ది. వాని బిజినెస్ వాడు వేసుకుంటాడు, వాని పని వాడు ఎత్తాడు, కేసు గెలవం, కోర్టు కేసు కొట్టేస్తుంది. నోటిఫికేషన్ అంతా క్లియర్ రూల్స్ ఉన్నాయి కదా, మీకు ముందు తెలియని కోర్టు అడుగుతుంది. సో నేను బిగినర్స్కి ఏం చెప్తున్నా అంటే, టెలిగ్రామ్, యూట్యూబ్ ఛానల్తో మిస్గైడ్ అవ్వకండి. ఏమున్నా అఫీషియల్ రిక్రూట్మెంట్ బోర్డులో వచ్చే న్యూస్ తప్ప ఏది ఫాలో అవ్వకండి. నన్ను కూడా కాదు, అఫీషియల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రెస్ నోట్ పెడితే చూసినా అది తప్ప మీరు ఏది ఫాలో అవ్వకండి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఎందుకు నోటిఫికేషన్ చదవాలని చెప్పేసి. ఓకేనా? సరే, అయిపోయింది. అది తీసుకోండి, దాంతో మనకు సంబంధం లేదు. నెంబర్ 2, సిలబస్. మీరు ఏ ఎగ్జామ్ రాయండి, తెలంగాణలో కానీ యూపీఎస్సీ కానీ ఏ ఎగ్జామ్ రాయండి, ఫస్ట్ సిలబస్ తెలవాలి. ఎందుకు సిలబస్ తెలవాలి? ఫస్ట్ మనకు సిలబస్ ఏం చదవాలనో చెప్తుంది, పీవైక్యూస్ ఎంత చదవాలనో చెప్తుంది. సిలబస్ ఏమో ఏం చదవాలి అని చెప్తుంది. అంటే లైక్ పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, జాగ్రఫీ, ఎకానమీ, ఇట్లా సిలబస్ ఏం చదవాలనో చెప్తుంది. పీవైక్యూస్ ఎంతవరకు చదవాలనో చెప్తుంది. పీవైక్యూస్ ఎంతవరకు చదవాలని పీవైక్యూస్ చెప్తాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచి ఎవరైనా సెషన్లో జాయిన్ అయ్యేటప్పుడు నా దగ్గర సిలబస్ నేను అడిగిన ఒక ఎస్ఐది ఒక 7 టాపిక్లు ఉన్నాయి సిలబస్ కాపీలో. ప్రిలిమ్స్, మెయిన్స్లో ఎథిక్స్ యాడ్ అవుతుంది. సిలబస్ కాపీ చెప్పగలగాలి ఏముందని చెప్పి. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, ఇండియన్ ఎకానమీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. అట్లా మీరు సిలబస్ చెప్పగలగాలి. అట్లా ఫస్ట్ సిలబస్ నేర్చుకోండి. సిలబస్ మీ మైండ్ ఉండిపోవాలి, అంతే. ఇది సిలబస్ ఖచ్చితంగా. మీరు ఎందుకంటే అసలు సిలబస్ తెలియనప్పుడు మీరు ఎట్లా ఏం చదువుతారో మీకు ఎట్లా తెలియాలి? చాలా మందికి సిలబస్ కాపీలో ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అని ఇచ్చిండు. మీరు కనుక ఎస్ఐ సిలబస్ కాపీ ఓపెన్ చేస్తే, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అని అఫీషియల్ నోటిఫికేషన్లో అసలు ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అంటే ఎన్నో కూడా తెలుస్తలేదు. సిలబస్ని చదవడం అని అంటే, అరే పాలిటీలో ఏముంటాయి, హిస్టరీలో ఏముంటాయి, జాగ్రఫీలో ఏముంటాయి, ఎకానమీలో ఏమేమి ఉంటాయి టాపిక్స్, తెలంగాణ మూమెంట్లో ఏ టాపిక్స్ ఉంటాయి, తెలంగాణ హిస్టరీలో. మీరు ఇట్లా ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను అన్ని టాపిక్స్ అని బ్రేక్ డౌన్ చేసి నేను పీడిఎఫ్ ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ అందరికి షేర్ చేసిన. నేను ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో నేను వాళ్ళకు కూడా ఇచ్చేస్తాను. నేను బుక్ లిస్ట్ కూడా చెప్తాను స్లోగా. నేను ఒక బిగినర్ని, నేను ఈ రోజు కోచింగ్ లేకుండా స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. నేను సీనియర్ ఆస్పిరెంట్స్కి చెప్పట్లేదు. నేను ఒక బిగినర్ని, నేను ఈ రోజే ప్రిపరేషన్లోకి వచ్చిన.
నేను ఏం చేస్తే ఎగ్జామ్ క్లియర్ అవ్వచ్చు ఒకటే అటెంప్ట్ లో, నేను ఏం చేస్తే ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు అని ఇట్లా అని అట్లే అదే విధంగా చెప్తున్నా మీకు నేను. అది వినండి, డౌట్స్ మనం తర్వాత మాట్లాడదాం అయిపోయిన తర్వాత. సో పీవైక్యూస్ అన్నారు కదా, ఎగ్జామ్ ఇప్పటికి 3 టైమ్స్ జరిగింది, 2016, 2018, 2022. 300, 300, 200 + 100, 200 + 100. సి మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ, 1 వీక్ టైం ఇస్తున్నా మీకు. 2016, 2018, 2022 అన్ని పీవైక్యూస్ మీరు అనలైసిస్ చేయాలి. జనరల్ స్టడీస్ ఏమో 900 క్వశ్చన్స్ ఉంటాయి, జిఎస్ 200 మెయిన్స్ కి, ప్రిలిమ్స్ 100, అట్లా 300, 300, 900 పీవైక్యూస్. అర్థమెటిక్ రీజనింగ్ కూడా 300, 900 పీవైక్యూస్ ఉంటున్నాయి, మొత్తం 1800 పీవైక్యూ. 1800 రెస్పాన్సిబిలిటీ మీదే. మీరు చేసిన తర్వాత ఒక్కొక్క పీవైక్యూని ఎలా చేయాలని చెప్పి రేపు షెడ్యూల్, రేపు క్లాసెస్ ఉంటాయి. ఒక్కొక్క పీవైక్యూని ఎలా చదవాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా క్వశ్చన్ అడిగిండు, మనం ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పి నేను చేపిస్తాను రేపు నుంచి. ఎవరైతే ఇప్పుడు కోర్సులో జాయిన్ అవుతారో నేను డైలీ మెయిన్స్ అయ్యే వరకు నేను చేపిస్తాను డైలీ పీవైక్యూస్ అన్ని. కానీ ఫస్ట్ మీ బాధ్యత, మీరు ఒకసారి 16, 18, 22 పీవైక్యూస్ అన్ని చూడండి. ఓకేనా? ఓకే, సిలబస్ చూసిన, పీవైక్యూస్ చూసిన, నెక్స్ట్ ఏం చేయాలి? ఒక బిగినర్, ఏ కోచింగ్ లేని వాళ్ళకి చెప్తున్నాను, ఏం కోచింగ్ ఓనో, నేను ఓన్లీ సెల్ఫ్ ప్రిపేర్ వాళ్ళకి చెప్తున్నాను. నేను కోచింగ్ పోయినా సరే, కోచింగ్ పోకపోయినా సరే, సిలబస్ చూసేసిన, పీవైక్యూ చూసిన తర్వాత బుక్స్, ఈ బుక్స్ విషయంలో ఉన్న పెద్ద డిలేమా ఒకటి చెప్తా నేను. సి ఒక బుక్ స్టాల్ కూడా చెప్తాడా మరి ఏ బుక్ చదవాలని చెప్పి నాకు అర్థం కాదు. నాకు చాలా మంది ఆస్పిరెంట్స్ ఫోన్ చేస్తారు, సార్ బుక్ స్టాల్ అతను చెప్తుండే విన్నర్స్ పబ్లికేషన్ చదవాలి, ఈ పబ్లికేషన్ చదవాలి. ఒక బుక్ స్టాల్ ఏం తెలుసా అండి, నాకు అర్థం కాదు. ఒక బుక్ స్టాల్, ఆ బుక్ స్టాల్లో పనిచేసే అతను ఏమైనా ఎగ్జామ్ రాసిండా, లేకుంటే నేను ఎగ్జామ్ క్లియర్ చేసిండా, లేకపోతే ఏమైనా సబ్జెక్ట్ అనలైజ్ చేసిండా? మీరు ఎట్లా ఉంటారు బుక్స్, నాకు అర్థం కాదు. సార్ బయట వాళ్ళు చెప్పారు అంటారు, బయట వాళ్ళు ఎట్లా చెప్తారు? సి ఇప్పుడు నాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీడీ బస్సు నచ్చుతుంది, కొందరు లక్ష్మీకాంత్ వస్తుంది. నేను డీడీ బస్ చదివినా అని చెప్పి నేను డీడీ బస్ చదువు అని చెప్తాను. నేను సుభాష్ కశ్యప్ చదువుతా. హిస్టరీకి కొందరు కరీం సార్ బుక్ చదువుతారు, కొందరు సీనై బుక్ చదువుతారు. 2 బుక్లు చదివిన వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రఫీకి అందరూ రమణరాజన్ చదువుతారు, విన్నర్స్ పబ్లికేషన్ చదువుతారు, కొందరు ఆ 2 చదవకుండా వేరే అవుతారు. బుక్స్ విషయంలో చాలా సెలెక్టివ్ ఉండండి మీరు. మరి ఎట్లా సార్, ఏ బుక్స్ చూస్ చేసుకోవాలి మేము, ఎట్లా? సి ఏ రోజు రిక్రూట్మెంట్ బోర్డు, మళ్ళీ చెప్తున్నా, ఏ రోజు రిక్రూట్మెంట్ బోర్డు, అది టీఎస్పీఎస్ కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఈ బుక్కే ప్రామాణికం, ఈ బుక్కే మీరు చదవాలని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఒకటే చెప్తా మీకు, సిలబస్ని తీసుకొని మీ రిసోర్స్ ఏదైనా పెట్టుకోండి. అది ఈ బుక్కే చదవాలని రూల్ లేదు, ఆ బుక్ చదవాలని రూల్ లేదు. కానీ మార్కెట్లో దేర్ ఆర్ సమ్ స్టాండర్డ్ బుక్స్ రిటర్న్ బై సమ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు నేను హిస్టరీ కరీం సార్ని ఎందుకు రిఫర్ చేస్తా అంటే, ఇప్పుడు హిస్టరీ కరీం సార్ ఉంది, ఎందుకు సార్ని రిఫర్ చేస్తా అంటే, సార్ యూపీఎస్సి 4 సార్లు మెయిన్స్ రాసిండు, 2 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిండు, గ్రూప్ 1 ఆఫీసరు, పిహెచ్డి ఇన్ హిస్టరీ. ఇంత సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బుక్ చదువు అని చెప్తా నేను, ఖచ్చితంగా, వితౌట్ మళ్ళీ ఇంకో ఆప్షన్ లేకుండా చెప్తా నేను. ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎందుకు మన బుక్ చదవకూడదు? సో అట్లా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చదవండి. లైక్ ఇప్పుడు నేను బుక్ లిస్ట్ నేను షేర్ చేస్తాను మీకు, అట్లా మీరు ఏ బుక్ తీసుకున్నా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరో మీరు ఆ బుక్ తీసుకుని ఒకసారి మీ ఫ్రెండ్స్ దగ్గర బుక్స్ చూడండి. అరే నాకు ఈ సబ్జెక్ట్ అర్థమవుద్దా, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. జాగ్రఫీ బుక్ నేను చూసిన 800 పేజెస్ ఉంది. అసలు 800 పేజెస్ గుర్తుంటాయా? ఫస్ట్ 800 పేజెస్ గుర్తుంటాయా? ఒక జాగ్రఫీ 800 పేజెస్ ఉంది. ఇంకొక బుక్ చెప్తా, ఎవరు అడిగినా నన్ను తెలంగాణ హిస్టరీ, తెలంగాణ అంటే పిఎన్ఆర్ అంటారు. ఎవరు చెప్పారు పిఎన్ఆర్ చదవాలని చెప్పి? అంటే మీరు షార్ట్ కట్ అలవాటు పడిపోయారు. అంటే నీకు ఎట్లా అంటే, మీకు అన్ని ఒక దగ్గర తెచ్చి పెట్టాలి, నేను రివిజన్ చేసి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నేను మళ్ళీ చెప్తున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో షార్ట్ కట్స్ వర్కౌట్ అవ్వవు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో షార్ట్ కట్స్ వర్కౌట్ అవ్వవు, నేను మళ్ళీ చెప్తున్నా. నేను ఎవ్రీడే మీరు ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి, మీరు దాన్ని అట్లా వెళ్తేనే క్లియర్ అవుతుంది తప్ప, నేను షార్ట్ కట్ లో పోతాను మాత్రం నేను కూడా ఏం చేయలేను. చేసే జాబ్ కోసం మీరు ఒక 300 డేస్ కన్సిస్టెంట్ గా కూర్చోలేకపోతున్నారు అంటే మీరు ఎట్లా సర్వీస్ చేయగలుగుతారు 30 ఇయర్స్? సింపుల్ లాజిక్ ఒకటి. ఒక 25 ఇయర్స్ నాకు జాబ్ వచ్చిందంటే నేను 60 ఇయర్స్ వరకు, అంటే ఒక 35 ఇయర్స్ నేను సర్వీస్ లో ఉండాలంటే, అలాంటి జాబ్ కోసం నేను 300 రోజులు కూర్చోలేకపోతున్నా అంటే నేను ఎలా సర్వీస్ చేయగలుగుతా పబ్లిక్ కి? సో బుక్స్ విషయంలో చాలా సెలెక్టివ్ ఉండరు. తెలుగు వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి నేను బుక్స్ 2 నేను తర్వాత నేను ఇస్తాను, నేను మళ్ళీ ఏమేమి బుక్స్ కొనుక్కోవాలని చెప్పి. ఓకేనా? నేను నాకు క్వశ్చన్ అడిగేటప్పుడు ఒకరు అడుగుతారు, సార్ డైలీ
స్టడీ షెడ్యూల్ ఎలా ఉండాలని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మంచిగా గుర్తుపెట్టుకోండి. డైలీ ఒక స్టడీ షెడ్యూల్ ఎలా ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. రేపటి నుంచి నేను చెప్తున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. రేపటి నుండి మీరు ఇన్ కేస్ ఎవ్రీడే 8 అవర్స్ కనుక మీరు ఎదవకపోతే, మళ్ళీ చెప్తున్నా, రేపటి నుంచి ఒక 1 ఇయర్ వరకు మీరు కనుక 8 అవర్స్ చదవలేకపోతే, హార్డ్ రియాలిటీ చెప్తున్నా, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు సెట్ అవ్వరు. జాబ్ కొట్టుడు పక్కన పెట్టండి. 8 అవర్స్ మీరు మ్యాండేటరీ చదవాల్సిందే. ఎందుకు 8 అవర్స్ అంటున్నా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రోజు నుంచి రేపు నుంచి ఖచ్చితంగా పేపర్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా ఒక 20 మినిట్స్ 20 to 30 మినిట్స్ ఖచ్చితంగా మీరు పేపర్ చదవండి, న్యూస్ పేపర్ చదవండి గ్యారంటీగా. అంతేగాని సార్ నేను లైవ్ క్లాస్ ఇంటా నైట్ యూట్యూబ్లో నేను ఆ నోట్స్ రాస్తా. కరెంట్ అఫైర్స్ని ఎట్లా చదవాలంటే సెలెక్టివ్గా చదవాలి. కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిదీ ఇంపార్టెంట్ కాదు. ఎగ్జాంపుల్ నేను చెప్తా, నేను చాలా మంది ఆస్పిరెంట్స్ చూస్తున్నా. ఎస్ఐలో 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి, ప్రిలిమ్స్లో, మెయిన్స్లో కూడా అంతే 10 to 16 వస్తాయి. ఈ 16 కోసం 600 పేజ్ నోట్స్ రాస్తారా మీరు? ఎగ్జాంపుల్ నేను డైలీ నోట్స్ రాస్తా అనుకుంటే 30 డేస్కి 30 into 60 పేజ్ నోట్స్ రాస్తే ఒక 1 ఇయర్కి ఎన్ని అవుతున్నాయి? 1600 పేజీలు కరెంట్ అఫైర్స్ రాసి 16 క్వశ్చన్లు 1600 పేజీలు రాయన్నా. కొంచెం చదివేటప్పుడైనా కొంచెం కాన్షియస్గా ఆలోచించండి. అరే 15 క్వశ్చన్ల కోసం నేను 1500 పేజీలు చదివితే ఆ 1500 పేజీలు దాటి క్వశ్చన్స్ వస్తే ఏం చేస్తారు మీరు? ఎక్కడైనా రూల్ ఉందా, థంబ్నెయిల్ ఉందా? టీఎస్పీఎస్సీ కానీ రిక్రూట్మెంట్ బోర్డు ఇళ్ళకెళ్ళే క్వశ్చన్స్ అడగాలని చెప్పి కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని సిలబస్ కాపీలో మెన్షన్ చేసిండు. వాడు ఎక్కడ నుండైనా క్వశ్చన్స్ అడుగుతాడు, వాడు ఇష్టం అది. ఈ మ్యాగజైన్లకి వెళ్ళి అడగాలని రూల్ ఉందా? ఈ కరెంట్ అఫైర్స్ నుంచి నేను తర్వాత వస్తాను. సో ఇక్కడ 2 hours స్లాట్ పెట్టినా నేను. రేపటి నుంచి ఎవరైనా సరే, మీ బిగినర్ అయినా సీనియర్ అయినా ఎవరైనా సరే, 6 hours ఫర్ జిఎస్, 6 hours ఫర్ జిఎస్, 2 hours ఫర్ రీజనింగ్, 2 hours ఫర్ రీజనింగ్ పెట్టండి. జిఎస్లో ఏ టాపిక్స్ అంటే ఇండియన్ హిస్టరీ ఫస్ట్ ప్రయారిటీ, తెలంగాణ మూమెంట్, వరల్డ్ జాగ్రఫీ, వరల్డ్ ప్లస్ ఇండియా. ఎందుకు వీటి ప్రయారిటీ ఇచ్చిన అంటే ప్రిలిమ్స్లో 18, 15, 18, 36 ప్లస్ 15 ఎంత అవుతుంది? 46 ప్లస్ 51 క్వశ్చన్స్ వచ్చేసినాయి ఇక్కడ. మీరు బిగినర్ అయినా సీనియర్ అయినా రేపటి నుండి ఫస్ట్ ప్రయారిటీ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, వరల్డ్ ప్లస్ ఇండియా, రీజనింగ్. మీరు ఎంత బిజీ షెడ్యూల్ అని ఉండండి, మీరు కనుక ఈ షెడ్యూల్ ఫాలో అవ్వలేకపోతే ముందే చెప్తున్నా, ప్రిపరేషన్లకు రావడం బంద్ చేయండి ముందే. ఎందుకు చెప్పనా, ఒక 1 year, ఒక 6 months మీరు ఈ షెడ్యూల్ ఫాలో అవ్వలేకపోతే రేపు ఎగ్జామ్ క్లియర్ కాకపోతే ఇటు 6 months వేస్ట్ అయిపోద్ది, అవుట్కమ్ కూడా ఏముండదు. సో నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఒక 8 to 9 hours ఖచ్చితంగా నేను కూర్చుంటా అంటేనే నాకు మెసేజ్ చేయండి, నన్ను డౌట్స్ అడగండి. ఉన్న హార్డ్ రియాలిటీ చెప్తున్నా నేను. లాస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడే 15,000 పోస్ట్కి కానిస్టేబుల్లో 10 lakhs మెంబర్స్ రాశారు. ఈసారి 7,234 ఉన్నాయి. ఈజీగా 15 to 17 lakhs అప్లై చేస్తారు. ఈజీగా 15 to 17 నాకు గెస్ మాత్రమే. 20 lakhs వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోకూరి. సో నేను ఎందుకు 2 hours రాసిన అంటే, యాక్చువల్ అయితే 3 hours రాద్దాం అనుకున్నా. ఎందుకంటే ఎగ్జామ్ ప్రాసెస్ 3 hours ఉంటుంది కదా, 200 questions 3 hours రాయాలి మనం. 3 hours నేను స్టడీ చైర్ మీద కూర్చోలేను. నేను 3 hours ఎగ్జామ్ వాళ్ళు ఎట్లా రాస్తాం? సో కొంచెం మీరే అంటే సెన్స్ ఆలోచించండి. 3 hours ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోవాలంటే ముందు నేను 3 hours నా స్టడీ టైం మీద కూర్చోవాలి కదా ఫస్ట్. సో ఇట్లా ఇది ప్లానింగ్. హిస్టరీ, తెలంగాణ మూమెంట్, వరల్డ్ జాగ్రఫీ, ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎట్లా చదవాలి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఒకటే ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఆ ఎగ్జాంపుల్ తోటి మిగతా సబ్జెక్ట్స్ ఎట్లా చదవాలని చెప్తాను నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు పాలిటీ తీసుకుంటాను నేను. పాలిటీలో ఇప్పుడు చాలా మందికి ఒక బిగినర్కి సార్ నేను పాలిటీ ఎలా చదవాలి, నేను తమ్మురులు ఒకటి చెప్పిన మీకు ఫస్ట్, పీవైక్యూస్ అని చెప్పి. మనకు లక్ష్మీకాంత్ బుక్ తీస్తే ఒక 70 చాప్టర్లు ఉంటాయి. మీరు కనుక పీవైక్యూస్ చూస్తే ఈ 75లో 20 చాప్టర్స్ నుంచే 90% క్వశ్చన్స్ వచ్చినాయి ఇప్పటి వరకు, 16, 18, 22లో. సో నేను మీకు ఏం సజెస్ట్ చేస్తా, ఫస్ట్ ఈ 20 చాప్టర్స్ చదవండి.
ఎగ్జాంపుల్ చెప్తా. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు చాప్టర్ ఉంది అనుకున్నారు. మీరు ప్రెసిడెంట్ చాప్టర్ చదివేసారు. ఒక బుక్, ఏదో ఒక బుక్, మీరు బుక్ చదువుతారా, నా నోట్స్ చదువుతారా, మీ దగ్గర ఏ నోట్స్ అని ఉండని, ఈ చాప్టర్ చదవండి, ప్రెసిడెంట్ మీద చదివేసేయండి. ఈ రోజు ఒక ప్రెసిడెంట్ చదివి మీకు 2 hours పట్టింది అనుకుందాం. ఈ రోజు సుప్రీంకోర్టు చదివి కూడా ఒక 2 hours పట్టింది. జస్ట్ 1 రీడింగ్, బేసిక్ రీడింగ్. మీరు ఏదో అలా ఏమో ఉందని కాదు, జస్ట్ చదవండి. బిగినర్స్ చెప్తున్నా నేను, బిగినర్స్ అలా ఏమో ఉందని మీరు ఏమంతద్దు, జస్ట్ చదవండి. చదివిన తర్వాత ఏం చేస్తారంటే, నేను మీకు యాప్లో అన్ని జిఎస్కి 30 క్వశ్చన్స్ ఇచ్చిన, ప్రతి టాపిక్కి అన్ని, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, కరెంట్ అఫైర్స్, అన్నిటికీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, బైలింగ్వల్ ఉంటుంది. పోయి ఆ 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత ఇందులో 10 రాంగ్ అయినాయి, ఈ 10 రాంగ్ అయిన కాన్సెప్ట్స్ ఇక్కడ ఈ చాప్టర్లోకి వెళ్ళి అక్కడ హైలైట్ చేసుకోండి. ఓకే, డిఫరెంట్ స్కెచ్ తోటి హైలైట్ చేసుకొని ఓకే, ఈ 10 కాన్సెప్ట్స్ నేను తప్పు పెట్టినా అంటే నాకు గుర్తు లేదు, నా కాన్సెప్ట్ అర్థం కాలే అని అర్థం. అట్లా మీరు ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి చాప్టర్కి ఇట్లా ఒక కన్సిస్టెంట్ ఒక 6 months చేయాల్సిందే. కన్సిస్టెంట్గా ఒక 6 months. ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుంటా, నేను మీకు హిస్టరీ ఎగ్జాంపుల్ తీసుకుంటా. హిస్టరీలో సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అని ఒక టాపిక్ ఉంది. సపోజ్ ఒక టాపిక్ ఉంది, మీరు టాపిక్ మొత్తం చదివేసారు, రాజా రామ్మోహన్ నుంచి మొదలు పెడితే లాస్ట్ క్యాస్ట్ మెంట్స్ వరకు చదివేసారు. మీ నాలెడ్జ్ మీరు టెస్ట్ చేసుకోవాలి. సో నేను 30 క్వశ్చన్స్ ఇచ్చినాడు, నేను 30 క్వశ్చన్స్ రాశారు. సేమ్ ఈడో 10 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి. ఈ 10 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి అంటే ఎందుకు రాంగ్ అయినాయి? కరెక్ట్ ఉన్న క్వశ్చన్ ఎలాగో కరెక్టే పెడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, గవర్నర్ ఇస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అని తెలిసినప్పుడు నేను దాన్ని ఎందుకు గుర్తు పెట్టుకుంటా? ప్రెసిడెంట్ క్వాలిఫికేషన్, గవర్నర్ క్వాలిఫికేషన్ 35 years ఆఫ్ ఏజ్ అని తెలిసినప్పుడు ఎందుకు గుర్తు పెట్టుకున్నా? నాకు అవసరం లేదు, నాకు ఆల్రెడీ గుర్తుంటుంది 35 years అని చెప్పి. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి ఇండియాలో, ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ, ఫినాన్స్ కమిషన్, కాగ్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని అందరినీ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. అది నాకు ఎలా గుర్తున్నప్పుడు నేను చదవాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తునే ఎలాగో గుర్తుంటాయి, గుర్తు లేదని ఏం చేయాలని చూడాలి మనం. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ క్రోనాలజీ ఉంది, ఇండియన్ హిస్టరీలో క్రోనాలజీ ఉంది. ఎగ్జాంపుల్ క్విట్ ఇండియా మూవ్మెంట్, క్రిప్స్ మిషన్, మౌంట్ బటన్ ప్లాన్, ఆగస్ట్ ఆఫర్ 1940, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, నాన్ కోఆపరేషన్. ఈ డేట్స్ నాకు గుర్తుండట్లేదు ఎగ్జాక్ట్ గా. అప్పుడు నేను ఏం చేస్తాం, ఒక చిన్న పేపర్ తీసుకొని వీటి మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు సివిల్ డిసోబీడియన్స్ మీద 30 ఉంటాయి, నాన్ కోఆపరేషన్ మీద 30 ఉంటాయి, క్విట్ ఇండియా మూవ్మెంట్ మీద 30. యాప్లో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతిదానికి ఉంటాయి. సో తప్పు అవుతున్నప్పుడు నేను చిన్న ఒక పేపర్ మీద రాసుకుంటా, ఓకే క్విట్ ఇండియా మూవ్మెంట్ డేట్ ఇది, నాన్ కోఆపరేషన్ డేట్ ఇది, సివిల్ డిసోబీడియన్స్ డేట్ ఇది. అట్లా నేను మైక్రో రాసుకోవడం వల్ల అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నేను తప్పు పెట్టినా కాబట్టి. అట్లా మీరు ప్రతి సబ్జెక్ట్కి మీరు వేయాలి. ప్రతి సబ్జెక్ట్కి ఇట్లా ఒక ఎవ్రీడే ఒక 6 hours జిఎస్ చేయాలి, 2 hours రీజనింగ్ చేయాలి, 1 hour కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ నేను ఫ్రీగా ఇస్తున్నా 10 questions డైలీ. మీరు యాప్లో చూస్తే 10 questions ఫ్రీగా ఉంటాయి. ఈ 10 questions కూడా నేను హిందూ, ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్ నుంచి తీసుకొని ఆ 10 questions ఇస్తున్నా మీకు. మీరు మంత్లీ మ్యాగజైన్స్ చదవడం కన్నా డైలీ 10 questions చేయడం వల్ల మంత్లీ 300 questions చేస్తారు మీరు. 300 into 4 ఆప్షన్స్ కాబట్టి 1200 టాపిక్స్ కవర్ అయిపోతున్నాయి అక్కడ. సో కరెంట్ అఫైర్స్ ని అట్లా సెలెక్టివ్ చదవండి. అట్లా కరెంట్ అఫైర్స్ చదివే అప్రోచ్ అది, జిఎస్కి అప్రోచ్ ఇది. ఇట్లా మీరు ప్రిలిమ్స్ వరకు, రేపు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనే వరకు 300 marks మీరు కంప్లీట్ చేయాలి. రేపు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతున్న వరకు మీరు 300 marks కంప్లీట్ చేసి ఉండాలి. ఏం 300 marks కంప్లీట్ చేసి ఉండాలంటే, ఈచ్ సబ్జెక్ట్ కి 1 book, 1 test, 1 PYQs, ఇవన్నీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎప్పటి వరకు? రేపు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు. ఈ 300 marks, 200 మార్కులు జిఎస్, 100 మార్కులు రీజనింగ్, 100 మార్కులు రీజనింగ్. రేపు ప్రిలిమ్స్ అయ్యే లోపు మీరు ఈచ్ ఒక సబ్జెక్ట్కి ఒకటే బుక్, ఒక టెస్ట్, ఒక పీవైక్యూ. ఇదే తమ్ రూల్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఒక సబ్జెక్ట్కి ఒకటే బుక్, ఎనీ 1 standard book, 1 test series, 1 పీవైక్యూ బుక్, ఇంతే. ఇట్లా మీరు ప్రిలిమ్స్ రేపనలోపు ఈ 300 marks కంప్లీట్ అయ్యి ఉండాలి మీరు. ఓకేనా?
ఇక్కడ నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది ఇక. ఇక్కడ నుంచి ఇక్కడ యాక్చువల్ ఆస్పిరెంట్స్ ఏడ పెద్ద ట్రాప్ లో పడిపోయారు అంటే ఎక్కడ బాగా మిస్టేక్ అవుతుందని అంటే ఇప్పుడు చెప్తా నేను. ఎగ్జాంపుల్ చెప్తా నేను, ఆగస్ట్ 7th లాస్ట్ ఇయర్ చెప్తా నేను. ఆగస్ట్ 7th ప్రిలిమ్స్ జరిగింది కదా 2022లో. రిజల్ట్ వచ్చేసి October 23rd, September 7, October 7, 60 + 10, 75 days ఉంది. ఆస్పిరెంట్స్ 75 days ఏం చేస్తారు తెలుసా? రిజల్ట్స్ లో నా నంబర్ ఉంటుందో లేదో, నా పేరు ఉంటుందని చెప్పి 75 days వేస్ట్ చేస్తారు. కానీ నేనేం చెప్తా తెలుసా, ఈ 75 days లా అర్థమెటిక్ లా సిలబస్ కాపీలో మనకు 18 టాపిక్స్ ఉన్నాయి. ఒక 10 టాపిక్స్ తీసుకొని హై వెయిటింగ్ ఏజ్ వచ్చేసి ఒక 70 మార్క్స్ ఉంటాయి హై వెయిటింగ్ ఏరియాస్. డైలీ 1 hour రన్నింగ్ పోతా, డైలీ 1 hour 600 ప్రాక్టీస్ చేయడానికి, ఒక 2Km 3Km ఒక 1 hour రన్నింగ్ పోతా. 8 hours నేను ఓన్లీ అర్థమెటిక్ చేస్తా, 8 hours ఓన్లీ అర్థమెటిక్ చేస్తా. ఈ 75 days లా నా అర్థమెటిక్ సిలబస్ మొత్తం అయిపోతుంది, ఇంక్లూడింగ్ PYQs, ఇంక్లూడింగ్ టెస్ట్. అంటే అది ఏమర్థమవుతుందంటే ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చే లోపు నేను 400 మార్క్స్ కంప్లీట్ చేసి ఉన్నా. నేను ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చే లోపే. ఎప్పుడైతే ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిందో ఈవెంట్స్ మీద మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఈ ఈవెంట్స్ టైంలో ఎలా ఉంటుందంటే ఎవరికైనా భయమే ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ బిగినర్స్ అయినా సీనియర్స్ అయినా, అమ్మాయిలు అయితే 800, అబ్బాయిలు 600, షార్ట్ పుట్, లాంగ్ జంప్. అది ఎంత సీనియర్ అయినా ఎంత బిగినర్ అయినా ఈవెంట్ క్లియర్ చేసేదాకా ఒక టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఒక్కసారి ఈవెంట్ వెళ్ళిపోయిందా 5 years వరకు మళ్ళీ వెయిట్ చేయాలంటే ఏం చిన్న విషయం కాదు. సో ఈవెంట్స్ టైంలో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈవెంట్స్ కి టైం పెడతా. నేను ఎవ్రీడే మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours పెడతా. మీ అదృష్టం బాగుండి తొందర ఈవెంట్ వస్తే క్లియర్ అయిపోయి మెయిన్స్ ప్రిపేర్ అవుతారు. కొందరికి మధ్యలో వస్తుంది, కొందరు లాస్ట్కి వస్తుంది. సో నేను ఏం చెప్తాను, ఈవెంట్స్ టైంలో ఎంతగానో మీరు అలసిపోతారు. 5 to 6 hours దీనిలో వెళ్ళిపోతుంది. ఇంకా 4 hours ఈవెంట్ క్లియర్ అయ్యే వరకు GS టెస్ట్ రాయాలి, రీజనింగ్ టెస్ట్ రాయాలి. ఎప్పటి వరకు ఈవెంట్స్ మీద అయ్యే లోపు. ఇన్ కేస్ మీరు ఈవెంట్ క్లియర్ చేసారు అనుకో, ఆల్రెడీ అర్థమెటిక్ అయిపోయింది, GS అయిపోయింది, రీజనింగ్ అయిపోయింది, మీకు ఓన్లీ రివిజన్ మాత్రమే మిగులుతుంది. ఇక ఆ టైంలో వచ్చే కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్. చాలా మంది ఆస్పిరెంట్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ప్రిలిమ్స్ నోటిఫికేషన్ రాగానే ప్రిలిమ్స్కి ఎట్లా చదువుతున్నాను నేను, క్యాంపస్లో చూస్తున్నాను, నేను యూనివర్సిటీలో మొత్తం 200 మార్క్స్ చదువుతా అంటారు. ఎందుకు? మీకు ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్ 60 మార్క్స్ ఉన్నప్పుడు ఒరే 200 మార్క్స్ నాకు ఎందుకు? ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి 60 మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలని. నా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నేను బోత్ SIది PCది లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 80 GS అటెంప్ట్ చేసిన, 20 రీజనింగ్ అటెంప్ట్ చేసిన. మీరు నమ్మరంటే ఇప్పటికి నా క్వశ్చన్ పేపర్ ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి చూస్తా కావాలంటే. నేను 80 GS 20 రీజనింగ్ 79 కరెక్ట్ అయినాయి, 21 రాంగ్ అయినాయి. ఒక నిమిషం కాల్ వస్తుంది. హలో హలో తమ్ముడు పంపించిన నాన్న, చూడు అందులో ఉంటుంది. 2 పంపించిన చూడు, డాక్యుమెంట్ లో 2 పంపించిన చూడు ఒకసారి. తమ్ముడు ఫోన్, సారీ. సో 79 కరెక్ట్, 21 రాంగ్ అయినాయి. కానిస్టేబుల్ 105 అటెంప్ట్ చేసిన, 78 కరెక్ట్ అయినాయి, రిమైనింగ్ రాంగ్ అయినాయి. సో నేను ఏం చెప్తున్నా అంటే నాకు కావాల్సింది 60 మార్క్స్. నాకు కావాల్సింది 60 మార్క్స్. 60 మార్క్స్ వస్తే నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతా. ఏం చేస్తే 60 మార్క్స్ వస్తాయి? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి జాగ్రత్త తినండి. ఒక బిగినర్ కానీ ఒక సీనియర్ కానీ, నేను నా టార్గెట్ 60 మార్క్స్ తో ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. ఫస్ట్ నా టార్గెట్ అది. ఫస్ట్ నేను 60 మార్క్స్ తో ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్ గత 4-5 ఏళ్ళ నుంచి ఉండి ఈ 60 మార్కులు ప్రిలిమ్స్ తో క్వాలిఫై కాకపోతే మీరు బయటికి వెళ్తే ఆ సొసైటీని మీరు ఫేస్ చేయలేరు. ఆ క్రిటిసిజంని మీరు ఫేస్ చేయలేరు. సో ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ నాకు 60 మార్కులు రావాలి. సార్ మీరు ఏమని ఇంతకుముందు నేను లాస్ట్ నిన్న చూస్తున్నా సార్, నేను ప్రిలిమ్స్ క్లియర్ కావాలి ఫస్ట్ అటెంప్ట్లో అంటారు. 60 మార్కులు నాతో క్లియర్ అయిపోయి అంటారు. నేను చెప్పినట్టు చేస్తే ఈ 60 మార్క్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేయడంతో కాకుండా 300 మార్క్స్ ఆఫ్ మీ మెయిన్ సిలబస్ కూడా అయిపోతుంది. బోత్ SI అయితే 300 మార్క్స్, కానిస్టేబుల్ అయితే 200 కదా. అథమెటిక్ 25 మార్క్స్ పక్కన పెడితే 175 మార్క్స్.
ఏం చేద్దాం, ఏ మార్క్స్ వస్తాయని చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎవరైనా సరే ఆ 900 PYQs జిఎస్ కనుక వేస్తే 2016, 2018, 2022 PYQs కనుక మీరు వేస్తే, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీరు కనుక వేస్తే ఆల్రెడీ 20 మార్క్స్ వచ్చేస్తాయి. ఎవరైతే రేపు నా కోర్స్ తీసుకొని జాయిన్ అవుతారో రేపు వాళ్ళకి చూపిస్తాను PYQs ఎట్లా అడుగుతుందని చెప్పి. 20 మార్క్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. నేను చూపిస్తా క్వశ్చన్స్ ఎట్లా అడిగిందో. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నేను సిలబస్ కాపీ అవుతే కూడా తెలంగాణ మూమెంట్లో 10 క్వశ్చన్లు వేయచ్చు. జస్ట్ తెలంగాణ మూమెంట్ సిలబస్ కాపీ మీరు అవుతే జస్ట్ సిలబస్ కాపీ. నేను జస్ట్ సిలబస్ కాపీలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అవుతే తెలంగాణ మూమెంట్లో 15 క్వశ్చన్స్ అడిగిన లాస్ట్ టైం. నేను సిలబస్ కాపీతో 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన. ఎట్లా అనేది నేను చూపిస్తాను రేపు నుంచి. ఎవ్రీడే రేపు నుంచి మెయిన్స్ అయ్యే వరకు సెషన్స్ ఉంటూనే ఉంటాయి కోర్స్ తీసుకున్న వాళ్ళకి. ఈ 60 మార్క్స్ రావాలంటే మీరు ఫస్ట్ ఈ PYQs చేసిరనుకో 20 మార్క్స్ వచ్చేస్తాయి ఆడనే. ఇంకా 40 మార్క్స్ రావాలి నాకు, ఇంకా 40 మార్క్స్ రావాలి అంతే నాకు. ఎవరైతే అర్థమెటిక్ పక్కన పెట్టండి, రీజనింగ్ ఎన్ని 100 రీజనింగ్ వచ్చేసి ఒక 300 క్వశ్చన్స్ ఉంటాయి PYQs. ఈ 300 PYQs చేసిరనుకో ఇంకొక 20 మార్క్స్ వచ్చేస్తాయి. మొత్తం 40 అయిపోయినాయి. ఇంకా నాకు 20 మార్క్స్ అయితే నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతా. నేను ఇచ్చే కరెంట్ అఫైర్స్ తోటి ఈజీగా 10 క్వశ్చన్స్ చేస్తారు. 50 అయిపోయినాయి. ఇంకా 10 మార్క్స్ రావాలి. ఇంకా 10 మార్క్స్ వస్తే నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతా. ఆ 10 మార్క్స్కి ఏం చేయాలి? ఆ 10 మార్క్స్కి మీరు ఇంత చదవాలి. ఆ 10 మార్క్స్కే డైలీ ఒక స్టడీ స్లాట్ పెట్టుకొని ఎవ్రీడే ఒక ప్లానింగ్ తోటి. ఈ 10 మార్క్స్ అనేది ఎట్లుంటుందంటే మీతో పాలిటీ చదివిస్తా, హిస్టరీ చదివిస్తా, తెలంగాణ మూమెంట్ చదివిస్తా. 3 3 3 3 వీటితో మీరు 60 మార్క్స్ దాటిపోతారు. కథం అయిపోయింది ఎగ్జామినేషన్లో. ఎగ్జామినేషన్ ప్రెషర్ ఎట్లుంటుందంటే ఎగ్జామ్ వచ్చేసి 10 to 1 ఉంటుంది. 10 to 1 PM. 9 to 10 ఎగ్జామినేషన్ అలా చేస్తారు. మనకు ఒక OMR ఇస్తారు. ఇట్లా OMR ఇస్తారు, బబ్లింగ్ చేస్తారు. మీరు చెప్తే నమ్మరు, లాస్ట్ టైం బబ్లింగ్ మిస్టేక్ కూడా చేశారు. బబ్లింగ్ ఏమంటే ఇట్లా బబ్లింగ్ చేశారు, తెలియక చెప్పేవాళ్ళు లేక. 1 2 3 ఇట్లుంటే ఇట్లా బబ్లింగ్ చేయాల్సింది పోయి ఇట్లా బబ్లింగ్ చేశారు. కథం 5 ఏళ్ళు ఎగిరిపోయినాయి సింపుల్ గా. 5 years అయిపోయింది. ఒక అటెంప్ట్ పోయిందా 22, 23, 24, 25, 26, 27. మీ ట్రైనింగ్ అయిపోయారు 28, అంటే 7 ఏళ్ళు అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, ఒక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక్క అటెంప్ట్ పోయిందా తెలంగాణలో, పోయిందా మినిమం 5 to 7 years వెళ్ళిపోతుంది చూడంగానే. ఎగ్జాంపుల్ 2020 మీకు చెప్తున్నాను నేను. 22, 23, 24, 25, 26, 27. సో చాలా సీరియస్ గా, చాలా జాగ్రత్తగా మేము వచ్చే 1.5 year డెడికేటెడ్ అవుతాంటే నా దగ్గర రండి. నేను మళ్ళీ చెప్తున్నాను నేను. ఒక్క అటెంప్ట్ పోతే 5-6 ఏళ్ళు వెళ్ళిపోతుంది సింపుల్ గా. సో 9 to 10 కదా. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఎట్లుంటుంది అంటే 1 to 50 క్వశ్చన్స్ అర్థమెటిక్ ఉంటాయి, 51 to 100 రీజనింగ్ ఉంటాయి, 101 to 200 GS ఉంటుంది. ఇప్పుడు నేను ఒక బిగినర్ని. ఇప్పుడు నేను పోయి ఎగ్జామినేషన్ హాల్ పోయినా. ఇప్పుడు నేను ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు ఇప్పుడు నాకు పేపర్ వచ్చేసింది. నేను ఒక 4 months మంచిగా డెడికేటెడ్ అయినా, ఒక 120 days మంచిగా అయినా. మీరు చెప్పినట్టు PYQs చేసినా, మీరు చెప్పినట్టు స్టాండర్డ్ బుక్స్ అయినా, నేను మాక్ టెస్ట్ రాసిన, రివిజన్ చేసుకొని ఎగ్జామ్ వరకు అయినా. నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ పోగానే 200 క్వశ్చన్ మొత్తం చూస్తా. ఫస్ట్ 200 క్వశ్చన్స్ చూస్తా ఒక 10 minutes లో. చూసేసి నా స్ట్రాంగ్ ఏరియా పాలిటీ, నా స్ట్రాంగ్ ఏరియా జాగ్రఫీ, నా స్ట్రాంగ్ ఏరియా ఎకానమీ. లాస్ట్ టైం ఏం జరిగిందంటే పాలిటీ 12 క్వశ్చన్స్ అడిగిండు, జాగ్రఫీ 15, ఎకానమీ 12 క్వశ్చన్స్ అడిగిండు. ఇవి నా స్ట్రాంగ్ ఏరియాస్. ఎప్పటికీ ఎన్నైనా క్వశ్చన్స్ 15 + 27 + 12 39, ఇంకొకటి మొత్తం 40. ఇందులో నాకు బైక్ పై వచ్చేసినాయి. అసలు ఒక్క క్వశ్చన్ తప్పు పెట్టలే నేను. 40 వచ్చేసినాయి ఇక్కడనే నాకు. ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటాం అంటే రేపు ఒక టాపిక్ లెవెల్ క్వశ్చన్ అడిగింది అనుకో, ఎట్లా అడిగినా మీరు ఆన్సర్ చేయగలగాలి, ఏ విధంగా అడగని. ఇక్కడనే నాకు 40 మార్క్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఏం చేసిన అంటే కరెంట్ అఫైర్స్కి వెళ్ళిన. కరెంట్ అఫైర్స్ లో ఒక 5 క్వశ్చన్స్ చేసిన, 45 అయిపోయినాయి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి వచ్చిన, ఆడొక 6 to 7 క్వశ్చన్స్ చేసిన. క్వశ్చన్స్ చాలా టఫ్ ఉంటాయి ఇండియన్ హిస్టరీ, మెయిన్స్ లో కానీ ప్రిలిమ్స్ లో కానీ. సో ఇక్కడ 53 వచ్చేసిన. ఇంకా 7 మార్క్స్ వస్తే నేను 60 దాడతాను నాకు తెలుసు. నేను 7 మార్క్స్కి ఏం చేయాలని చెప్పి రీజనింగ్కి వచ్చిన. రీజనింగ్కి వచ్చేసి నాకు కోడింగ్ డికోడింగ్ వచ్చు, నాకు నంబర్ సిరీస్ వచ్చు, లెటర్ సిరీస్ వచ్చు, క్యాలెండర్స్ వచ్చు, డైరెక్షన్స్ వచ్చు. ఈ క్వశ్చన్స్ అన్ని చేసిన. ఇక్కడతో నేను 60 మార్క్స్ దాటిపోయినా. నాకు తెలుసు నేను కరెక్ట్ పెట్టినట్టు నాకు తెలుసు ఇది కరెక్టే అని, ఎందుకంటే నేను చదివినా కాబట్టి.
ఇక్కడతో నేను 60 మార్క్స్ దాటిపోయినాక నేను ఏం చేసిన అంటే సేఫ్ సైడ్గా రిస్క్ ఎందుకని చెప్పి నాకు 2 ఆప్షన్ తెలిసిన క్వశ్చన్లు ఏమున్నాయని చెప్పి రౌండప్ చేసుకున్నాం. అట్లా ఒక 20 క్వశ్చన్స్ ఉంది, అక్కడతో 80. ఇంకొకటి ఒకటే ఆప్షన్ తెలుసు నాకు, అట్లా ఒక 20. సో మొత్తం అట్లా 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన. 100 అటెంప్ట్ చేస్తే 79 కరెక్ట్, 21 రాంగ్. ఇంత అక్యురసీ రావాలంటే ఇట్ టేక్స్ టైం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంత అక్యురసీ రావాలంటే రేపటి నుంచి నేను మీరు చెప్పినట్టు చేసి ఎవ్రీడే మీరు టాస్క్ కంప్లీట్ చేస్తేనే అక్యురసీ వస్తుంది తప్ప లేదు సార్ నేను మీ లెక్కన బ్లైండ్ ఫాలో అవుతుంటామంటే కుదరదు. నేను మీరు చెప్పినట్టు చేస్తే ఒక 90-100 డేస్ మీరు చేస్తే 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కూడా 60 మార్క్స్లో మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు. చేస్తేనే మీరు చేస్తే. నేను రేపు నుంచి షెడ్యూలింగ్ ఎట్లుంటుందో టాస్క్ ఎట్లుంటుందో మీకు చూపిస్తాను. నేను ఎవ్రీడే డైలీ టాస్క్ ఎట్లుంటుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏం చదవాలి ఏం చదవకూడదు, ఎంసీక్యూస్ ఎట్లా చేయాలి, పీవీక్యూస్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, అలానే నేను మీకు రేపు చూపిస్తాను నేను. సో ఇట్లా ఎగ్జామినేషన్ స్ట్రాటజీ కావాలి మనకు. నెక్స్ట్ ఫిజికల్ ఈవెంట్స్ మెయిన్. గత 2 ఏళ్ళ నుంచి చూస్తున్నా నేను ఈ ఫిజికల్ ఈవెంట్స్ మీద. చాలా మందికి డౌట్, సార్ అసలు ఫిజికల్ ఈవెంట్స్ మీద ఎంత టైం పెట్టాలి, 7 వరకు పెట్టాలి అని చెప్పి. ఈసారి పోస్టులు ఓన్లీ సివిల్ ఎక్కువ ఉన్నాయి. మీరు నిన్న చూసి ఉంటే సివిల్ ఎక్కువ ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ మీరు చూస్తే ఏఆర్ చాలా తక్కువ ఉన్నాయి. హైదరాబాద్ జోన్ ఎగ్జామ్ చేస్తే మిగతా జోన్ కూడా చెప్తున్నా నేను. ఒక పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఈ రోజు కూడా మీకు రన్నింగే రాదు. అసలు మీరు రన్నింగ్ ఈ రోజు స్టార్ట్ చేయాలి. ఈ రోజు మీరు రన్నింగ్ స్టార్ట్ చేయాలి. అసలు నాకు రన్నింగే రాదు అన్న వాళ్ళతో కూడా నా దగ్గర ఈ యూనివర్సిటీ ఓయూలో ఒక 5 ఉన్నారు ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్స్లో. ఈవెంట్స్లో వాళ్ళు ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, క్వాలిఫై అవ్వాలనుకుంటే 70 డేస్ చాలట జస్ట్ క్వాలిఫై. లేదు నాకు మెరిట్ కావాలి, నాకు ఒక అమ్మాయిలు అయితే 100 రావాలి, 95 రావాలి అంటే మినిమం 100 డేస్ అట. మినిమం 100 డేస్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా. మెరిట్ కావాలనుకుంటే, నేను క్వాలిఫై గురించి చెప్తలేను, నేను మెరిట్ కావాలంటే చెప్తున్నా. మెరిట్ కావాలంటే 100 డేస్ సరిపోద్దట ఈవెంట్ క్వాలిఫై కానికి. మెరిట్కి నార్మల్ నేను క్వాలిఫై అయ్యాలో నేను సివిల్కి చదువుకుంటే మాత్రం 70 డేస్ ఇనఫ్. ఇది నేను చెప్పట్లేదు, ఎవరైతే ఫిజికల్ ఈవెంట్స్ లో ఎక్స్పర్టైజ్ ఉండి బీపీడీ చేసి ఎంపీడీ చేసి ఎన్సీసీలో టీఎస్సీ గోల్డ్ మెడల్ కొట్టి వాళ్ళకు ఎన్నో సర్టిఫికేట్స్ వాళ్ళు చెప్తున్నా నేను, వాళ్ళని అడిగే చెప్తున్నా నేను. నేను బయట ఇన్స్టిట్యూట్ చూస్తున్నా 2 years 3 years నుంచి గ్రౌండ్ డైలీ ప్రాక్టీస్ చేస్తారు. మీరు ప్రాక్టీస్ చేయడం తప్పలేదు. ఇన్ కేస్ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వకపోతే ఏంది మీ పరిస్థితి? ఈ రోజు కూడా గ్రౌండ్ పోతుర్రు. ఇన్ కేస్ మీరు ప్రిలిమ్స్ క్లియర్ కాలే, బయట మిమ్మల్ని చూసి ఎంత నవ్వుకుంటారు తెలుసా, అరే వీడు ప్రిలిమ్సే క్లియర్ కాలేదు రోజు గ్రౌండ్ పోతుండే వీని ఓవర్ యాక్షన్ చూడలేని అంటారు. ఆ మాటలు మీరు తెచ్చుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రిలిమ్స్ నుంచి ఈవెంట్స్ కి గ్యాప్ వచ్చేసి 100 డేస్ ఉంటుంది మినిమం. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రిలిమ్స్ లాస్ట్ టైం August 7th కి ప్రిలిమ్స్ జరిగితే ఈవెంట్స్ November 8th స్టార్ట్ అయింది. August 7 to October 7 ఎన్ని రోజులు అవుతుంది? November 7, 90 డేస్ ఉంది చూడండి. 90 డేస్ గ్యాప్ దొరుకుతుంది మీకు. ఆ 90 డేస్ ఆర్ మోర్ దెన్ ఇనఫ్ టు క్లియర్ ఈవెంట్స్. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఇప్పుడు ఆల్రెడీ ఫినాన్షియల్ అప్రూవల్ వచ్చినా కూడా, నోటిఫికేషన్ ఇంకో 1 week వస్తుందని తెలిసినా కూడా మీరు గ్రౌండ్కి వెళ్తాంటే వెళ్ళండి. నేను మిమ్మల్ని తప్పు పట్టాను, బట్ రేపు ప్రిలిమ్స్ క్లియర్ కాకపోతే రిగ్రెట్ గా ఫీల్ అవ్వకండి అని చెప్తున్నాను నేను. రేపు ప్రిలిమ్స్ క్లియర్ కాకపోతే రిగ్రెట్ గా ఫీల్ అవ్వకండి. మీరు ఈ 100 రోజులు చదువుకొని ప్రిలిమ్స్ క్లియర్ చేసి, అరే నేను ప్రిలిమ్స్ క్లియర్ చేసి అని గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తారా? లేదు నేను డైలీ గ్రౌండ్కి వెళ్తా, ఇన్ కేసు రేపు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతే అవుట్కమ్ ఎట్లా ఫేస్ చేస్తారు? మీరు గ్రౌండ్కి వెళ్తారని ఒక సజెషన్ ఇస్తా, డైలీ ఒక 1 hour ఒక 20 minutes జాగింగ్ చేయండి. వెళ్ళి 20 minutes అంతే. 20 minutes జాగింగ్ చేయండి, ఇంకో 20 minutes మొత్తం కాలాన్ని ఫ్రీ చేసుకోండి, తర్వాత వచ్చేసేయండి. రిమైనింగ్ చదువుకోండి. మీకు భయం ఉంటే రన్నింగ్ మీద భయం ఉంటే. ఫిజికల్ ఈవెంట్స్ మీద నేను ఇన్స్టాలో యూట్యూబ్లో చూస్తున్నా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చి డైలీ రన్నింగ్ చేపిస్తారు. ఏం మనకి ఎందుకు? ఇప్పుడు చూడు, డైలీ రన్నింగ్ చేయించరా? టీఎస్ఎస్పీ పోస్ట్ లేవు, ఏఆర్ లేవు. సివిల్ రావాలంటే ఇప్పుడు ఖచ్చితంగా 130 మార్క్స్ రావాలి మెయిన్స్ లా, ఖచ్చితంగా. తక్కువ పోస్టులు అంటే 130 గ్యారంటీ. పోయినసారి కరీంనగర్లో 120 ఉంది బీసీబీకి, ఈసారి పోస్ట్ తక్కువ కాబట్టి ఒక 10 మార్క్స్ ఎక్కువ పెరుగుతుంది. ఎక్సెప్ట్ చార్మినార్ జోన్ అయితే 100, 110. మిగతా జోన్స్ అన్ని డిస్ట్రిక్ట్లలో 110 to 130 ఖచ్చితంగా రావాల్సిందే మెయిన్స్ లో స్కోర్. ఇన్ కేస్ మీరు ఎస్ఐ మిస్ అయ్యారు అనుకో, ఏ క్యాస్ట్ అయినా సరే 120 నుంచి 130 రావాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి. సో ఇట్లా ఉన్న రియాలిటీ ఇది ఫిజికల్ ఈవెంట్స్ లో. నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా మీకు. నేను ప్రాక్టీస్ చేసినా, నేను ఓన్లీ 60 days చేసిన. నాకు తెలిసిన ఇంకొక జూనియర్ అయితే జస్ట్ 7 days ప్రాక్టీస్ చేసిండు. 7 days ప్రాక్టీస్ ఈవెంట్ కొట్టిండు. ఈ ఫిజికల్ ఈవెంట్స్ పర్సనల్ డిపెండ్ అవుతుంది.
కానీ మీరు ఎలానే ఉండండి, మిమ్మల్ని 60 నుంచి 70 రోజులు మీతో ఈవెంట్ క్లియర్ ఇచ్చే బాధ్యత మాది. నేను మళ్ళీ చెప్తున్నాను నేను. సో సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫిజికల్ ఈవెంట్స్ మీద జస్ట్ నార్మల్ ఎగ్జామ్ అయ్యే వరకు డైలీ ఒక బాడీ కొంచెం ఫిట్గా ఉంటాను చూసుకోండి. ఫిజికల్ ఈవెంట్స్ని మొత్తం 3-4 అవర్స్ ఫిజికల్ ఈవెంట్స్ పెట్టి ఇటు 4 అవర్స్ ఏం చదవలేక నిద్రపోయి ఇప్పటికి 2 ఏళ్ళ ప్రిపరేషన్లో ఇంకా సిలబస్ అవుతలేదు. సో అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకండి, ఓకేనా? రేపు నుంచి అసలు నా కోర్సులు ఏముందని మీకు చెప్తాను నేను. రేపు నుంచి నా కోర్సులు ఏముంటుందో మీకు చెప్తాను నేను. బిగినర్స్ కానీ సీనియర్స్ కానీ ఒకటే సజెషన్, రేపు ఏముంటాయని చెప్పేసి. ఎవ్రీడే మీకు ఇంతకుముందు మీకు చెప్పిన 3 సబ్జెక్ట్స్ జిఎస్, 3 సబ్జెక్ట్ జిఎస్, 1 రీజనింగ్. వీటి మీద 30 క్వశ్చన్స్ టెస్ట్ ఉంటాయి ఎవ్రీడే. ప్రతి టాపిక్ కి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం, సిఎం, ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, పార్లమెంట్, సుప్రీంకోర్టు, హైకోర్టు, హిస్టరీలో, ఇండెక్స్ వాల్యూ, వేదిక్, ప్రతి మీ స్టాండర్డ్ బుక్ లో ఇండెక్స్ ఏ చాప్టర్ ఉన్నా ప్రతి చాప్టర్ కి 30 క్వశ్చన్స్ నాకు టెస్ట్ ఉంటుంది. అట్లా అన్ని సబ్జెక్టులకు, అన్ని జిఎస్ కి. రీజనింగ్ నేను ఎవరైనా సరే భరత్ రెడ్డి సార్ ఉంటారు, మీరు ఆయన తప్ప ఓవర్ చేయకూడదు అని చెప్తాను నేను ఆయన ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే, నేను మార్కెట్లో చూసిన ఉన్నదల్లా ఉన్న ఫ్యాకల్టీలలో మీరు ఆయన క్లాస్ వినండి. కావాలంటే మీరు ఆ సార్కి చెప్పినప్పుడు, సార్ సాయి కృష్ణపురం పోయి మీ నెంబర్ ఇచ్చారు సార్ అని చెప్పండి. మీరు ఆ భరత్ రెడ్డి సార్ రీజనింగ్ క్లాసెస్ తీసుకోండి. ఆ సార్ క్లాసెస్, ఆ సార్ బుక్ మాత్రమే వేయండి. ఇంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నా అంటే, రేపు మీరు ఎగ్జామ్ రాసినాక మీరే రియలైజ్ అవుతారు. మీరు నా ఫీ కట్టేటప్పుడు కూడా ఇక్కడ సార్ అమౌంట్ ఎక్స్క్లూడ్ చేసి కట్టండి మీరు, ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంటాయి, ఒక్కొక్కరికి డైలీ ఇప్పుడు ఎవరైతే నా గ్రూప్ ఫాలో అవుతారో వాళ్ళకు ఇమేజ్ రూపంలో నేను కంటెంట్ ఇస్తున్నా. ఆల్రెడీ 6 months నా దగ్గర ఒక 30-20 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ టాపిక్ ఉందనుకో, ఆ ప్రెసిడెంట్ ఏంటని చెప్పి ఒక ఇమేజ్ రూపంలో మీకు ఇస్తా నేను. కాబట్టి మీకు మళ్ళీ షేర్ చేస్తాను నేను. అట్లా అన్ని జిఎస్ సబ్జెక్ట్ ఇచ్చేస్తా. తర్వాత ఈ ప్రెసిడెంట్ టాపిక్ లో మీరు ఏం చదవాలి, ఏం స్కిప్ చేయాలి, పీవైక్యూస్ ని ఎట్లా లింకేజ్ చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎవ్రీడే. ఈ జిఎస్ సబ్జెక్టుల మీద ఏమేమి చదవాలని చెప్పి నేను సండే రోజే ముందే చెప్పేస్తాను. నేను మీ వీక్ షెడ్యూల్ ఇచ్చేస్తా. ఒక వీక్ షెడ్యూల్ మండే టు సాటర్డే నేను షెడ్యూల్ ఇచ్చేస్తా. మండే టు సాటర్డే షెడ్యూల్ ఇచ్చేసి మీరు ఏ టాపిక్స్ చదవాలి, నేను అన్ని పీవైక్యూస్ చూసినా కాబట్టి నాకు తెలుసు హై ప్రయారిటీ ఏరియాస్ ఏందో నాకు తెలుసు. సో నేను హై ప్రయారిటీస్ నుంచి మీకు షార్ట్ నోట్స్ ఇస్తా. ఫస్ట్ షార్ట్ నోట్స్ ఇంగ్లీషు, తెలుగు ఉంటాయి. ఆల్రెడీ ఇంగ్లీష్ అయిపోయింది, తెలుగు కూడా చేస్తున్నా. తెలుగు కొన్ని అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. సో షార్ట్ నోట్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. మళ్ళీ జిఎస్కి ఆల్రెడీ మీరు ఓపెన్ చేసి ఉంటారు అని తీసుకొని ఉంటే పాలిటీ వీడియోస్ అయిపోయినాయి, మోడర్న్ హిస్టరీ అయిపోయింది, జాగ్రఫీ నేను ఒక లింక్ ఇస్తా, తెలంగాణ మూమెంట్ 7 క్లాసెస్ అయిపోయినాయి. ఇట్లా నా కోర్సులు ఇవన్నీ ఉంటాయి. ఏమేమి ఉంటాయి అంటే క్లాసెస్ ఉంటాయి, షార్ట్ నోట్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, బైలింగువల్ విత్ ఎక్స్ప్లెనేషన్, టాపిక్ వైజ్. ఒక్కొక్క సబ్జెక్ట్ ఎంత చదవాలి, 7 వరకు చదవాలి, ఎంత స్కిప్ చేయాలి, నోట్ మేకింగ్ ఎట్లా చేయాలి, రివిజన్స్ ఎట్లా చేయాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి 2016 నుంచి 2023 వరకు తెలంగాణలో జరిగిన అన్ని పీవైక్యూస్ కి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అన్ని పీవైక్యూస్ ఫస్ట్ ఎస్ఐపిసి కంప్లీట్ చేస్తా, తర్వాత ఇవి కంప్లీట్ చేస్తా. ఎందుకు నేను పీవైక్యూస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే, మీరు సెషన్లో జాయిన్ అయినాక ఎవ్రీడే మీకు చూపిస్తాను. నేను గ్రూప్ 1 అడిగిన క్వశ్చన్ ఎస్ఐలు అడిగిండు, గ్రూప్ 2 అడిగిన క్వశ్చన్ పీసీలు అడిగిండు, ఏడబ్ల్యూలు అడిగిన క్వశ్చన్ ఎస్ఐలు అడిగిండు, ఏఈ ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్ గ్రూప్ 1 అడిగిండు. అట్లా ఒక్కొక్క పీవైక్యూస్ ని ఎట్లా అడిగిండు అని చెప్పి ప్రతిదీ మీకు చూపిస్తాను నేను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఓకేనా? ఇట్లా ఈ షెడ్యూల్ వచ్చేసి, ఈ ప్లాన్ వచ్చేసి మీ మెయిన్స్ ఎగ్జామ్ అది ఎప్పుడైనా జరగని, అది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో జరుగుతుందా, జూలైలో జరుగుతుందా, అక్టోబర్లో జరుగుతుందా నాకు తెలీదు. అప్పటి వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. స్టిల్ లేదు సార్ మేము ఇంకా గ్రూప్స్ రాస్తాను కూడా, దానికి నేను యాక్సెస్ కంటిన్యూ చేస్తాను. దానికి సపరేట్ మనీ ఏం తీసుకొని నేను, ఎవరైతే వీళ్ళు ఎన్రోల్ అవుతున్నారో మళ్ళీ మీరు గ్రూప్స్ రాస్తానా, జేఎల్ రాస్తానా, డిఎల్ రాస్తానా, వేరే ఏ ఎగ్జామ్స్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నా వాటికి నేను యాక్సెస్ ఇస్తా, దానికి సంబంధించిన కంటెంట్ కూడా ఇచ్చేస్తాను నేను. సో ఇట్లా రేపు నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఉంటాయి. నాకు తెలిసి మీ డౌట్లన్నీ క్లియర్ చేసినా అని అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా మిస్ అయింది, ఇంకా మీరు ఏమైనా అడగాలనుకుంటే మీరు అడగచ్చు, ఇక మెసేజ్ చేయండి ఆడ చాట్ బాక్స్లో. హైట్, కలర్ బ్లైండ్నెస్, ఒక బిగినర్ కోచింగ్ లేకుంటే ఏం చేయాలి, డైలీ స్టడీ షెడ్యూల్ ఎలా ఉండాలి, ప్రిలిమ్స్ వరకు మీరు ఏం చదవాలి, ఫిజికల్ ఈవెంట్స్ మీరు ఫోకస్ చేయాలా లేదా, ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎట్లా చదవాలి, టెస్ట్ని ఎట్లా అటెంప్ట్ చేయాలి. ఈ టెస్ట్ని ఎట్లా అటెంప్ట్ చేయాలో మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సపోజ్కి ఎగ్జాంపుల్ చెప్తా, బయట జరిగేది చెప్తా మీకు.
నేను ఒక ఆస్పిరెంట్ హైదరాబాద్ నుండి కాల్ చేసిండు. సిలబస్ చదవలేట ఇప్పటివరకు మొత్తం సిలబస్ ఇప్పటివరకు చదవలేట. ఈ రోజు కూడా చదవలేట. 2 years అవుతుందట. కానీ పోయి గ్రాండ్ టెస్ట్ రాస్తుందట. రాస్తే మార్క్స్ రావట్లేట. సి మీరు సిలబస్ చదవకుండా మొత్తం ఫుల్ లెంత్ రాస్తే స్కోర్ ఎలా వస్తుంది? రాదు. మరి ఎందుకు ఎవరు చెప్పారు మీకు సండే ఎగ్జామ్ రాయాలని చెప్పి? ప్రాక్టీస్ కోసం పోయినా అని చెప్పి ఎవరు చెప్పారు అసలు మీకు అట్లా పోవాలని చెప్పి? ఎక్కడైనా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బయట ఇప్పుడున్న హార్ష్ రియాలిటీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వల్ల ఎవరు పడితే ఏది పడితే చెప్తారు. ఆస్పిరెంట్స్ కూడా తెలియట్లేదు అసలు ఏం చేయాలి, ఎవరు ఏమన్నా కూడా నమ్మట్లేదు, అసలు ఎవరు నమ్మని కూడా అర్థం అవ్వట్లేదు పాపం. ఇగో ఇట్లా బయట ఇలా జరుగుతుంది. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ రాస్తారు, పోయి వచ్చి చాలా సాటిస్ఫాక్టరీ ఫీల్ అయిపోతారు. సండే అబ్బాయి నేను పోయి గ్రాండ్ టెస్ట్ రాసేస్తాను, తీరా వస్తే రిజల్ట్ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కావాలి. లాస్ట్ టైం జరిగింది చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో మనం మీరు ఏం చేయాలంటే, నేను చెప్పినా కదా, ఇప్పుడు ఎవరైతే రేపు ఉంటారో అప్రోచ్ నేను చెప్తాను. నేను ఎక్కడ గ్రాండ్ టెస్ట్ రాయాలి, ఎక్కడ టాపిక్ వైజ్ టెస్ట్ రాయాలి, ఫుల్ లెంత్ టెస్ట్ ఎప్పుడు అటెంప్ట్ చేయాలని చెప్పి నేను క్లియర్గా నేను చెప్తున్నా. ఫుల్ లెంత్ టెస్ట్ ఎప్పుడని గుర్తుపెట్టుకోండి. మీరు సిలబస్ అట్లీస్ట్ ట్వైస్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఎన్విరాన్మెంట్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ ఎవరైతే మినిమం 2 సార్లు చదివి ఉన్న వాళ్ళు మాత్రమే గ్రాండ్ టెస్ట్ రాయండి తప్ప ఇప్పటి వరకు ఎవరైనా సిలబస్ మొత్తం చదవకుండా పోయి గ్రాండ్ టెస్ట్ రాస్తారంటే మీరు మీ ఫెయిల్యూర్ని ఓన్గా తెచ్చుకుంటారు. మీ సొంతంగా మీ చేతులారా మీరే తెచ్చుకుంటారు. ఎవరు బాధ్యులు గారు, మీ చేతులారా మీరే ఫెయిల్యూర్ తెచ్చుకుంటారు. అటువంటి సిచ్యువేషన్ తెచ్చుకోకండి, ఓకేనా? ప్రిలిమ్స్కి మనం టార్గెట్ 60 మార్క్స్ క్లియర్ చేయాలి. అది క్లియర్ చేపిస్తా నేను. మీరు ఖచ్చితంగా ఇలా డే అంతా ఆలోచించుకొని రేపు నుంచి కమిటెడ్గా ఉంటా, నేను ఇలా చేస్తా మీరు చెప్పిందంటే నా దగ్గర జాయిన్ అవ్వండి, లేకపోతే రాకండి. మీ మనీ వేస్ట్ చేయకండి, నా టైం వేస్ట్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా నేను. ఖచ్చితంగా అన్న మీరు చెప్పింది మేము ఫాలో అవుతాం, మేము చేస్తామంటే నా దగ్గర రండి. నేను మీకు మెయిన్స్ ఎగ్జామ్ అయ్యే వరకు జనరల్ స్టడీస్ పరంగా నేను నా టార్గెట్ నేను నా దగ్గర ఉన్న వాళ్ళకి ఒకటే పెట్టుకున్నా. ఎస్ఐకి అయితే 150 టార్గెట్, కానిస్టేబుల్కి అయితే 125లో 100 టార్గెట్ నాది. నేను ఖచ్చితంగా తెప్పిస్తాను. నేను ఖచ్చితంగా లాస్ట్ టైం నా స్కోర్ ఎస్ఐలో 151 వచ్చింది. కానిస్టేబుల్లో జిఎస్ వచ్చేసి 95 వచ్చినాయి నాకు. జిఎస్ చెప్తున్నాను, అవుట్ ఆఫ్ 125 చెప్తున్నాను నేను. మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవుతాను, ఇవన్నీ చేస్తాంటే నా దగ్గర రండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఏమున్నా ఫస్ట్ మెసేజ్ చేయండి, కాల్ కాదు మెసేజ్ చేయండి. ఫస్ట్ మెసేజ్లో క్లియర్గా అడగండి. నేను మీకు పీవైక్యూస్ పంపన్నా, మీరు నాకు ఫోన్ చేసి నన్నే అడుగుతారు పీవైక్యూస్ పంపని. మీరు ఒక ఆస్పిరెంట్గా ఒక పబ్లిక్ సర్వీస్ చేద్దాం ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. మీరు చేయాల్సిన మినిమం బేసిక్ రీసెర్చ్ ఏంది? సిలబస్ ఇవ్వడం, పీవైక్యూస్ ఇవ్వడం. నాకు మెసేజ్ పెడతారు, అన్న సెండ్ మీ పీవైక్యూస్, అన్న సెండ్ మీ సిలబస్. నేను పంపన్న సిలబస్ అది. మీకు ఆ మాత్రం ఓపిక లేవా? ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో పేషెన్స్ లేకపోతే ఇప్పుడే చెప్తాను నేను, ఎగ్జామ్ రాకండి అని చెప్తాను నేను. ఎందుకు చెప్పన్నా, మీరు ఫిజికల్ ఈవెంట్స్కి వెళ్ళిన రోజు మధ్యాహ్నం 1కి లైన్లో నిల్చుంటే మార్నింగ్ 8కి రన్నింగ్ పెడతాడు, 10కి షార్ట్ పుట్ పెడతాడు, 12కి లాంగ్ జంప్ పెడతాడు. ఈ 1 to 1 గ్యాప్లో 12 అవర్స్లో మీరు మ్యాక్స్ వాటర్ తాగే ఛాన్స్ కూడా దొరకదు. నిల్చోవాలి, ఆ 12 అవర్స్ నిల్చోవాలి. పేషెన్స్ అవసరం అక్కడ. మెయిన్స్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చినాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు డివికి. మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 6 అవుతుంది. పేషెన్స్ కావాలి అక్కడ కూడా. సో ఓపిక, పేషెన్స్ అలవాటు చేసుకోండి ఫస్ట్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తారంటే ఫస్ట్ పేషెన్స్ అలవాటు చేసుకోండి. ఎందుకు పేషెన్స్ అలవాటు చేసుకోమంటారు అంటే, ఒకటే ప్రెసిడెంట్ టాపిక్ నేను 5 times చదవని చెప్తా. లేదన్నా నాకు చిరాకు వస్తుంది నేను చదవంటే కుదరదు, ఖచ్చితంగా చదవాల్సిందే. పేషెన్స్ అలవాటు చేసుకోండి. స్టడీ చైర్ మీద వితౌట్ మొబైల్, మళ్ళీ చెప్తున్నా వితౌట్ మొబైల్ ఒక 8 to 9 hours చదవడం అలవాటు చేసుకోండి. నేను రేపు నుంచి 8 hours చదవని చెప్పట్లేదు. ఒక 1 month లోపు ఇక్కడికి రండి. మీరు ఒక 1 month లోపు నోటిఫికేషన్ వచ్చే లోపు అయినా సరే వితౌట్ మొబైల్ చదవడం అలవాటు చేసుకోండి. స్లాట్స్ వేసుకోండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ 2, 2, 2, 1 అట్లా స్లాట్లు వేసుకొని చదవండి. రీసెంట్గా ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చింది. నా దగ్గర 130 మెంబర్స్ ఉన్నారు జిఎస్కి టెస్ట్ సిరీస్లో. విత్ ఇన్ 30 daysలో వీళ్ళతోటి 70% సిలబస్ కంప్లీట్ చేయించాను నేను 30 daysని. ఇంకో 30 daysలో ఈ 30% సిలబస్ కూడా అయిపోద్ది. ఇంకో 30 daysలో మొత్తం గ్రాండ్ టెస్ట్ రాపించి రివిజన్ చేపిస్తా. లాస్ట్ 10 days రివిజన్ చేసుకుంటూ కథ అయిపోయింది, సిలబస్ మొత్తం అయిపోయింది. ఒక టాపిక్ కూడా స్కిప్ చేయలేదు నేను. సో నేను మీతో కూడా రేపు ప్రిలిమ్స్ అయ్యే లోపు 300 మార్క్స్ మెయిన్ సిలబస్ కంప్లీట్ చేపిస్తాను నేను మీతోటి. నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ రేపు ప్రిలిమ్స్ రాసిన తర్వాత సార్ నాకు మినిమం 90, 100, 110 స్కోర్ అవుతుందని చెప్పాలి, కానీ సార్ నేను బార్డర్లో అయిపోతున్నా, నాకు 61 వస్తున్న సిచ్యువేషన్ నేను దేని మీకు అంత ఎఫర్ట్స్ నేను మీకు పెడతా. మీరు కూడా అంత ఎఫర్ట్స్ పెట్టాలి. మీరు
అంత ఎఫర్ట్స్ పెడితేనే క్లియర్ అవుతుంది తప్ప నేను ఒక్కనే ఇవన్నీ చెప్తా, మీరు మీ సైడ్ మేము చెప్పినట్టు మీరు మీకు నచ్చినట్టు చేస్తా అంటే మాత్రం నేను ఏం చేయలేను. ఇప్పుడున్న టైంలో ఎవరు ఏ కోచింగ్ వెళ్ళకండి, జనరల్ స్టడీస్కి అయితే అసలే వెళ్ళకండి. జిఎస్ మొత్తం నా రెస్పాన్సిబిలిటీ, జనరల్ స్టడీస్ మొత్తం నా రెస్పాన్సిబిలిటీ, నేను చూసుకుంటా. రీజనింగ్ బర్త్డే సార్ దగ్గర తీసుకోండి, అర్థమెటిక్ ఇప్పుడు ఏమద్దు, రీజనింగ్ బర్త్డే సార్ దగ్గర తీసుకోండి. మీకు ఫినాన్షియల్ ఇబ్బంది ఉందంటే నేను సార్కి మెసేజ్ చేసి చెప్తా, సార్ ఇట్లా పలానా పర్సన్స్ ఉన్నారు డిస్కౌంట్ ఇవ్వను నేను సార్కి చెప్తాను. నేను సార్ నేను ప్రమోట్ చేయట్లేదు, సార్ నేను గత 3-4 ఇయర్స్ నుంచి దగ్గర చూసిన, సార్ టీచింగ్ చూసిన, నేను సార్ బుక్ చూసిన, సో మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నా తప్ప మీ పర్సనల్ చాయిస్. మీకు నేను ఎందుకు ఒక మంచి ఫ్యాకల్టీని రికమెండ్ చేస్తున్నాను నేను, తర్వాత మీ ఇష్టం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకా ఏమైనా క్లారిటీ ఉందా? అన్న నాది లాస్ట్ టైం ఎస్ఐ 3 మార్క్స్ కార్ స్టడీ సార్ జాబ్ కొట్టాలి. ఓకే, ఆల్ డౌట్స్ వేర్ అట్ ప్లీజ్ నోట్ యువర్ మైక్ యాక్సెసిబిలిటీ గివెన్ అట్ అండ్ ఓకే అన్న. కానిస్టేబుల్ సిలబస్ చెప్పన్నా, సిలబస్ చెప్తా, ఏ కోర్స్ తీసుకోవాలి. ఓకే చందు, మీ కోర్స్లో క్లాసెస్ మీరే చెప్తారా? నోట్స్ క్లాసెస్ నేనే చెప్తా అన్న. సైట్ 3 ఉంది, ఏం కాదు ఏం కాదు. ఎస్ఐ జనరల్ ఫుల్ మొత్తం మెయిన్స్ వరకు ఉంటుంది. క్లాసెస్ టైమింగ్స్ ఆల్రెడీ నాది ఈడబ్ల్యూఎస్ కోటా ఫ్రమ్ వరంగల్. ఓకే, భరత్ ఐక్యూ అని ఉంటుంది, భరత్ ఐక్యూ అని ఉంటుంది యాప్ పేరు వచ్చేసి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇక ఒక్కొక్కరు అడగండి, ఒకటేసారి అందరు అడగండి, ఒక్కొక్కరు జెన్యున్ డౌట్స్ అడగండి. సింపుల్ డౌట్స్ అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మళ్ళీ రిప్లై ఇస్తాను నేను. ప్రిలిమ్స్కి ప్రైజ్ ఎంతనా? నేను ప్రిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ కలిపి 15,000 పెట్టుకున్నా, 15 months 15,000 పెట్టుకున్నా. ఓన్లీ ప్రిలిమ్స్ అయితే 5K 4,999 విత్ షార్ట్ నోట్స్, విత్ టెస్ట్ సిరీస్, విత్ క్లాసెస్, విత్ పీవైక్యూ బుక్. నేను పీవైక్యూ యాక్చువల్లీ మీకు పీవైక్యూ బుక్ చెప్పలేదు, ఒక్క నిమిషం నేను పీవైక్యూ బుక్ ఇస్తాను మీకు. నేను ఇప్పుడే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఉంది బుక్, నేను మీకు చూపిస్తాను. అట్లే లైన్లో ఉండండి, ఒకసారి మీకు చూపిస్తాను. నేను స్క్రీన్ కనబడకపోతే చెప్పండి ఒకసారి నాకు. నేను ప్రిపేర్ అయ్యే టైంలో ఈ పీవైక్యూ బుక్తో ఇబ్బంది పడ్డానే నేను బుక్ రాసిన. నేను ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఇక్కడ మీకు కనబడుతుందా? ఒక్కసారి ఒకరిద్దరు రెస్పాండ్ అవ్వండి వాయిస్ తోటి. కనబడుతుందా ఇది? ఒకసారి చూడండి, రెస్పాండ్ అవుతారా? ఒకసారి రెస్పాండ్ అయితే నాకు ఓవర్ ఒక్కలా ఇద్దరు అన్న కనబడుతుంది ఇది మీకు ఇమేజ్ అసలు? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ ఎస్. సార్ మీరు ఎవరిలో ఉన్నారు? లక్ష్మణ్, ఓకే సారీ మ్యూట్లో పెట్టుండే నేను. సో ఇట్లా బుక్ ఇక్కడ చూడండి, నేను ఏం చేసిన అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, జనరల్ సైన్స్, ఎథిక్స్, 16 ప్రిలిమ్స్ మెయిన్స్, 18 ప్రిలిమ్స్ మెయిన్స్, 22 ప్రిలిమ్స్ మెయిన్స్. అట్లా హిస్టరీ అన్ని ఒక దగ్గర, పాలిటీ అన్ని ఒక దగ్గర, జాగ్రఫీ అన్ని ఒక దగ్గర, ఎకానమీ అన్ని ఒక దగ్గర, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, జనరల్ సైన్స్, ఎథిక్స్, ఇట్లా అన్ని క్వశ్చన్స్కి ఇక్కడ చూడండి అన్నిటికీ టాపిక్ మెన్షన్ చేసిన. మీరు ఎత్తుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇగో ఇక్కడ మీకు నీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిన నేను, ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఈ పీవైక్యూ బుక్లో. జిఎస్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ 2018 హిస్టరీ. ఎందుకు ఇంతగానో మీ బుక్ కోసం ఇంత రిస్క్ తీసుకున్నా అంటే లాస్ట్ టైం మేము ప్రిపేర్ మేము చాలా ఇబ్బందిగా పడ్డాం, అందుకే ఆ బుక్ లేకుండే. అందుకే నేను ఇంత
మినిమం ఒక 68 months తీసుకొని నేను ఈ బుక్ రాయడానికి గల కారణం కూడా అదే, వచ్చే ఆస్పిరెంట్స్కి ఇబ్బంది అవ్వద్దని చెప్పి. చూడండి ఇట్లా ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 1-3 సార్లు నేను రీసెర్చ్ చేసి చదివి ప్రతి క్వశ్చన్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆన్సర్స్ అన్ని పెట్టిన టాపిక్స్ అన్ని. సో మీరు నీట్గా ఇక్కడ చూసుకోండి. ఇట్లా అన్ని సబ్జెక్ట్స్కి ఉంది. 259 pages ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ బుక్ ఇస్తాను నేను, ఆఫ్లైన్ కాపీ ఇవ్వను అసలే. నెక్స్ట్ పాలిటీ. ఇట్లా ఇది ఇంగ్లీష్ మీడియం, మీకు తెలుగు మీడియం చూపిస్తాను నేను. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, తెలుగు మీడియం చూపిస్తాను నేను. బుక్ కనిపిస్తుందా, చూసిర్రా? రెస్పాండ్ అవుతారా? ఒకసారి మెసేజ్ చేస్తారా? నేను కాస్ట్ డిసైడ్ చేయాలి అమ్మ కళ్యాణ్, నేను చెప్తాను. నేను తక్కువ మినిమల్ కాస్ట్కే ఇస్తాను, నేను ఎక్కువ ఏం తీసుకోను, నేను మినిమల్ కాస్టే పెడతాను నేను. ఓకే కనబడుతుందా? ఓకే డన్. తెలుగు మీడియం చూపిస్తా ఒకసారి నేను. షార్ట్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది టాపిక్ వైజ్. ఇక్కడ చూడండి, తెలుగు మీడియం చూపిస్తాం మీకు. ఇది చూడండి, ఇది తెలుగు మీడియం. జూమ్లో కనబడుతుందా? ఓకేనా? ఇది తెలుగు మీడియం. తెలుగు మీడియం ఇలా వస్తుంది. ఇది తెలుగు మీడియం. ఓకేనా? ఇట్లా తెలుగు మీడియం కూడా ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, చేస్తున్నా. 1 weekలో నేను కంప్లీట్ చేస్తాను. ఎస్ఐ కానిస్టేబుల్ మొత్తం అయిపోద్ది 1 weekలో. మీకు ఇంకా తెలంగాణ మూమెంట్ ఇస్తాను నేను. చూడండి, ఇది తెలంగాణ మూమెంట్, కొంచెం కలర్ఫుల్ ఇచ్చిన అక్కడక్కడ. సో అన్ని పీవైక్యూస్ నా దగ్గరనే ఉన్నాయి. జిఎస్ మొత్తం మీరు ఏం వరి అవ్వకండి. రీజనింగ్ అర్థమెటిక్ ఎందుకు చేయాలంటే ఆల్రెడీ మార్కెట్లో చాలా మంది ఉన్నారు, అందుకే రీజనింగ్ పట్టించుకోలేదు. జిఎస్ ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చిన అంటే, ఒక్క నిమిషం కాల్, ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. పీడిఎఫ్ ఎవరికి ఇవ్వనమ్మా, ఎవరికైనా పీడిఎఫ్ ఇవ్వను. ఎందుకంటే బుక్ని ఇంకా రిలీజ్ చేయలేదు మార్కెట్లోకి. ఎవరైతే ఇప్పుడు కోర్సెస్ తీసుకుంటారో వాళ్ళకి డైరెక్ట్ యాప్లో అప్లోడ్ చేస్తా. వన్స్ నోటిఫికేషన్ రాగానే నేను బుక్ రిలీజ్ చేస్తాను నేను. మీరు ఎవరైతే ఆన్లైన్లో తీసుకుంటారో వాళ్ళ దగ్గర మళ్ళీ ఏం తీసుకొని నేను మళ్ళీ డైరెక్ట్ వాళ్ళకి ఎక్కడుంటే వాళ్ళ ఇంటికి అడ్రస్ అయినా పంపించేస్తా, లేకపోతే ఎక్కడున్న షెడ్యూల్ పీడిఎఫ్ నేను చేస్తాను. నేను ఎవరైతే ఇప్పుడు కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి సపరేట్ గ్రూప్ అక్కడ యాప్నే క్రియేట్ చేస్తాను నేను. అమౌంట్ కొంచెం తక్కువ పెట్టండి అన్న ఖచ్చితంగా అన్న. ఒక స్మాల్ సజెషన్, లాస్ట్ టైం మా జోన్ ఎస్ఐ 261 కట్ ఆఫ్, దిస్ టైమ్ సేఫ్ స్కోర్ టు అచీవ్ ఐఎమ్ టార్గెటింగ్ 280. 270 ఇప్పటి వరకు దాటలేదు. 16, 18, 22 పరంగా 270 ఇస్ ద బెస్ట్ స్కోర్ అని నేను చెప్తాను నేను. బుక్స్ వచ్చేసి నేను చెప్తాను, బుక్స్ అనేసి మార్కెట్లో పాలిటిక్ లక్ష్మీకాంత్, హిస్టరీ కరీం సార్, జాగ్రఫీ మీరు ఎవరైనా విన్నర్స్ అవుతారు, కానీ అర్థం చెప్తా. ఎకానమీ కూడా ఏ స్టాండర్డ్ బుక్ అర్థం చెప్తా నేను. తెలంగాణ మూవ్మెంట్ మీరు పిఎన్ అంటారు, కానీ వి ప్రకాష్ చదవని చెప్తా నేను. టైం టేబుల్ షీట్ మీకు ఒక ఎగ్జాంపుల్ శాంపుల్ చూపిస్తాను, మీకు ఒకసారి చూడండి. షెడ్యూల్ ఎలా ఉంటుంది మీకు ఒక శాంపుల్ చూపిస్తాను నేను. ప్రజెంట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నీకు చూపిస్తాను నేను. ఏడబ్ల్యూ వాళ్ళకి చూపిస్తాను మీకు, వాళ్ళకి ఎలా షెడ్యూల్ జరుగుతుంది అనేది. సిఓ ఇక్కడ కనబడుతుందా మీకు స్క్రీన్ మీద? డైలీ ఇలా షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది ఒక 1 week ప్రకారం. ఒక 1 week ఇలా షెడ్యూల్ ఇచ్చి అక్కడ మెన్షన్ చేస్తాను నేను 30 MCQs అని. వీటికి నోట్స్ కూడా ఉంటుంది, బోత్ బైలింగ్వల్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. చూడండి ఇక్కడ ఇవన్నీ అన్ని పీవైక్యూస్ చూసిన తర్వాత నేను ఎంచుకున్న థీమ్స్. ఇట్లా షెడ్యూల్ జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకి షెడ్యూల్ జరగడం 1 month అవుతుంది ఇట్లా. సో ఇట్లా షెడ్యూల్ ఉంటుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మెసేజ్ చేయండి, లేకుంటే అడుగుతా అంటే మెసేజ్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. లేకపోతే మీకు ఇంకేమైనా క్లియర్ అవ్వన్నా, ఆల్ ఓకేనా? నాకు నా వాట్సాప్ నెంబర్ ఉంటే మెసేజ్ పెట్టండి, నేను పర్సనల్గా కాల్ చేసి మాట్లాడతాను నేను. మీ గ్రూప్కి, ఎందుకంటే ఇది రికార్డింగ్ పెట్టినా కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఏదున్నా మీరు వాట్సాప్లో ప్రతిదీ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను అవసరమైతే నేను కాల్ కూడా మాట్లాడతాను, ఎందుకంటే ఇది రికార్డింగ్ కదా, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మళ్ళీ నేను మీ డౌట్స్ ఏమైనా అన్ని క్లియర్ అయినట్ట, ఇంకా నేను ఏమైనా చెప్పాలన్నా అది మెసేజ్ చేయండి. అన్ని క్లియర్ అయినా లేదా? లక్ష్మణ్ నాగా మెడికల్ టెస్ట్ ఒకటే, కలర్ బ్లైండ్నెస్ బాగా చూస్తారు, మిగతా పర్లేదు. సైట్ ఉన్న వాళ్ళు సర్జరీ చేయించుకుంటారు,
పీవైక్యూ తెలుగు మీడియం బుక్ ఒక 1 వీక్ అంతే, 1 వీక్లో రిలీజ్ చేసేస్తాం. ఇంగ్లీష్ ఆల్రెడీ రెడీగా ఉంది, బట్ తెలుగు ఇంగ్లీష్ ఒకటేసారి రిలీజ్ చేస్తాం. తెలుగు ఇంగ్లీష్ ఒకటేసారి రిలీజ్ చేస్తాం. టాపిక్ వైజ్ మీరు పోయి ఇనఫ్ ఫర్ వేరే బుక్స్ తీసుకోవాలి. యాక్చువల్లీ మీ దగ్గర బుక్ ఉంటే బుక్ ఫాలో అయిపోండి, కానీ నేను ఇచ్చే మెటీరియల్ చాలా ఇనఫ్ అవుతుంది. కానీ నేను బుక్ అయిన తర్వాత నా మెటీరియల్ చూడని చెప్తాను. నేను యాప్లో నేను ఫ్రీ వీడియోస్ పెట్టినా, ఫ్రీ మెటీరియల్ పెట్టినా, కట్ ఆఫ్ మార్కులు ప్రిలిమ్స్ వచ్చేసి అందరికి 60 మార్క్స్ ఉన్నది లాస్ట్ టైం నోటిఫికేషన్. ఒక తర్వాత గొడవలు జరగడం వల్ల దాన్ని కట్ చేసి 40, 50, 60 చేసారు. 40 మార్కెట్లోకి వస్తుందా లేదా మీ యాప్లో ఫస్ట్ అయితే మా యాప్లో పెడతాను. ఎందుకు చెప్పన్నా, ఇప్పటివరకు బుక్ మార్కెట్లో లేదు. ఇప్పుడు కనుక నేను రిలీజ్ చేసిన దాన్ని మొత్తం డైల్యూట్ చేసేస్తారు. నేను అందుకే ఎవరికి ఇవ్వట్లేదు. నేను యూనివర్సిటీలో కూడా ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా ఉంటే మాకు ఇక్కడ చెప్పండి, ఇప్పుడే మాట్లాడదాం మనం. అన్న ఓన్లీ నీ బుక్స్ మాత్రమే చదువుతుందా, ఏం కాదు బుక్స్ కంపల్సరీ. నేను ఎందుకు కొన్నిటికి స్టాండర్డ్ బుక్స్ చదువురి, కొన్నిటికి నేను ఇచ్చే నోట్స్ చదవడం సరిపోద్దని చెప్తాను. నేను ప్రిలిమ్స్ అందరికి 60 మార్క్సే కట్ ఆఫ్, ఏ క్యాస్ట్ అయినా సరే, ఏ క్యాస్ట్ అయినా 60 మార్క్సే. బట్ ఈసారి నోటిఫికేషన్లో ఏమైనా చేంజెస్ చేస్తారా లేదని మన నోటిఫికేషన్ వచ్చిన రోజు డిస్కస్ చేద్దాం మనం. సాయి ఏం డౌట్ చెప్పు ఒకసారి. డయాబెటీస్తో సంబంధం లేదు. సాయి ఏం డౌట్ సాయి? ఏం పెట్టినా ఒకసారి చూస్తున్నావు మెసేజ్. అన్న నేను ChatGPT ద్వారా కోర్స్ నో 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 చాలా డేంజర్ సాయి, వద్దు, అది చాలా రిస్కీ. నీ నాలెడ్జ్ టెస్ట్ చేసుకో, మొత్తం దాని మీద మాత్రం డిపెండ్ కాకు. నాలెడ్జ్ టెస్ట్ చేసుకో, తప్పు లేదు, బట్ దాని మీదనే డిపెండ్ కాకు. నేను మీకున్న డౌట్స్ని ఏమైనా క్లియర్ చేయగలిగినా, ఇంకా మీకు ఏమన్నా క్లారిఫికేషన్ కావాలన్నా కాల్స్ వస్తూనే ఉన్నాయి, మీరు ఏమనుకోకండి. కొంచెం మీరు ప్రైస్ తగ్గిస్తలే, అట్లేం లేదులే. నేను మరీ ఏదో డబ్బుల కోసం ఏం రాలేదులే, నేను అర్థం చేసుకుంటలే. మరీ ఫినాన్షియల్ ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి, ఏమైనా ఉంటే సిచ్యువేషన్ సార్ ఇట్లుందని చెప్పేసి. మరీ నేనేం డబ్బుల మూర్ఖత్వం ఇన్స్టిట్యూట్లో అట్లా ఏం లేదులే. మీరు నాకు చెప్పండి, ప్రతిదీ చెప్పండి, సార్ నాతో ఇంత అవుతుంది, సార్ నాతో ఇంత అవుతుంది, అట్లా ఏం లేదు. కలర్ బ్లైండ్నెస్ ఒకటే ఇబ్బంది, మిగతా సైట్ ఉన్నా మనం సర్జరీ చేయించుకోవచ్చు. ఏ సబ్జెక్ట్స్ని పైన ఎక్కువ ఫోకస్ చేయాలంటారు బ్రో ప్రిలిమ్స్కి? ఎగ్జాంపుల్ తెలంగాణ హిస్టరీ గురించి చెప్తా. మెయిన్స్లో 2016-18 ఏమో 20-25 క్వశ్చన్స్ అడిగిండు. మొన్న జరిగిన మెయిన్స్లో 2 క్వశ్చన్లే అడిగిండు. ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్స్ ఎక్కువ ఫోకస్ చేయని చెప్పి అలాగే క్వశ్చన్స్ రాకపోయినా నన్ను బ్లేమ్ చేస్తాను. నేను ఏం చెప్తా అంటే, అన్ని సబ్జెక్టుల మీద హై ప్రయారిటీ ఏరియాస్ ఫస్ట్ ఫోకస్ చేపిస్తా, తర్వాత మిగతా సబ్జెక్ట్స్ని తక్కువ చేసుకుంటూ పోదాం. అట్లా వెళ్దాం మనం షెడ్యూల్లో. ఫస్ట్ అయితే పీడిఎఫ్ ఇస్తా, ఎవరైతే వివో ఎవరైతే ఉన్నారో. రివిజన్ ఎలానా నేను చేపిస్తాను. నేను రివిజన్ ఎట్లా ఏది ఎట్లా నేను నాకు తెలుసు, నాకు అది. నేను బిగినర్స్ అయినా సీనియర్స్కి అయినా చెప్తున్నా, నేను రేపటి నుండి ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. పీవైక్యూస్ చేయాలి బ్రో, ఫస్ట్ ఖచ్చితంగా చేయాలి కదా. నువ్వు చేస్తేనే కదా తెలిసేది. అంటే లైక్ వాట్ ఈస్ వాట్. క్రాంతి నువ్వు నాకు పర్సనల్ మెసేజ్ చెయ్యి, డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది అని. ఇంతకుముందు చూపించిన కదా, ఒకసారి చూపిస్తాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకి జరుగుతుంది, ఏడబ్ల్యూ వాళ్ళకి. తెలంగాణ హిస్టరీ ఇలా ఉండదు షెడ్యూల్. జనరల్ సైన్స్ ఇలా షెడ్యూల్ జరుగుతుంది ఆల్రెడీ. నేను నా సైడు నేను 100% ఎఫర్ట్స్ ఇస్తా, బట్ మీరు మీ సైడ్ కూడా చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయో అడగండి, ఇంకా చెప్పండి. ప్రైస్ విషయంలో నేను తగ్గిస్తా అట్లేం లేదు, కానీ మీరు జెన్యున్గా ఉన్న విషయం చెప్పండి. ఎందుకంటే ఇన్ని సబ్జెక్టులకు 900 పీవైక్యూస్ మీకు ఏపీయాలన్నా, పీవైక్యూకి 10 రూపాయలు వేసుకున్నా 9000 అవుతాయి. 900 పీవైక్యూస్ చేపించడం అనేది చిన్న విషయం కాదు. అది హెల్ప్ చేస్తాను, అట్లేం లేదు. ఓకేనా, సెషన్ ఎండ్ అయినా ఏమైనా ఉంటే ఓకే కదా. ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లో పర్సనల్ మెసేజ్ చేయండి, నేను మళ్ళీ నైట్ కల్లా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరు నేను కాల్ మాట్లాడి నేను చేస్తాను. రేపు నుంచి మాత్రం షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఎవరెవరైతే పేమెంట్ చేసిరో వాళ్ళందరికీ సపరేట్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో ప్రతిరోజు వాళ్ళకి అప్డేట్స్ ఉంటాయి. ఆ గ్రూప్ నుంచి ఏది ఎక్కడికి బయటికి వెళ్ళకుండా చేస్తాను నేను. రేపు నుంచి ఖచ్చితంగా షెడ్యూల్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఫినాన్షియల్ అప్పులు వచ్చినట్టు నోటిఫికేషన్ ఏ టైం వచ్చేది తెలియదు. సో ఇప్పటికే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లేట్ అవ్వద్దు. సీనియర్స్ ఆల్రెడీ వాళ్ళకు కొద్దిగా నేను గైడ్ చేసుకుంటాను నేను.
ఓకేనా? సెషన్ ఎండ్ చేస్తున్నా. ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి.